ఎంఏ చదివే రోజుల్లో ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారి బోధనా విధానానికి ఆకర్షితులై అదే రీతిలో పాఠ్యాంశ విశ్లేషణ వివరణ ఇవ్వాలనే దీక్షతో పట్టుదలతో అధ్యయనం చేస్తున్న అంశాన్ని కూలంకషంగా పరిశీలించి క్లిష్టమైన పాఠ్యాంశాన్ని సైతం సులభమైన పద్ధతిలో దూర విద్యా కేంద్రాల్లో ప్రత్యేకంగా నిర్వహించే తరగతుల్లోనే బోధించారు. సిమ్మన్న బోధనకు సంబంధించిన తరగతి ఉన్నదని తెలుసుకున్న విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో హాజరవుతున్నారని చెప్పడము సహజోక్తి మాత్రమే. ఎంతటి క్లిష్ట విషయాన్ని అయినా అతి సరళంగా సుబోధకంగా వ్యక్తీకరించగల నేర్పు సిమ్మన్న గారి సొంతం. సిమ్మన్నలో జిజ్ఞాస మికిలి ఎక్కువ. పట్టెనేని విడిచి పెట్టరాదు అన్నట్టు పట్టిన పట్టును సాధించడంలో ఉడుము కూడా సిమ్మన్న గారి ముందు తక్కువేనని చెప్పవచ్చు. ఎంత దీక్ష లేకపోతే ఆయన సంస్కృతము, హిందీ, తమిళము, ఉర్దూ, లింగ్విస్టిక్స్, ట్రాన్స్లేషన్, ఫంక్షనల్ ఇంగ్లీష్ మొదలైన అంశాల్లో 7 డిప్లొమాలు పొందగలుగుతారు. ఆచార్య సిమ్మన్న రాసిన తెలుగు భాషా చరిత్ర, తెలుగు సాహిత్య చరిత్ర, తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు, ఆధునిక భాషా శాస్త్రం, బాల వ్యాకరణం శాస్త్రీయ వ్యాఖ్యానం, యుగకర్త గురజాడ, ముత్యాల సరాలు మహాకవి మార్గం, గురజాడ కథలు సంస్కరణ దృక్పథం, గురజాడ భాష, నవయుగ వైతాళికుడు కందుకూరి, భాషా తపస్వి గిడుగు అనే గ్రంథాలు, సివిల్ సర్వీస్, గ్రూప్ 1, గ్రూప్ 2, నెట్, స్లెట్, డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, పీజీటీ, స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్ మొదలైనటువంటి వివిధ పోటీ పరీక్షలకు వెళ్ళే విద్యార్థులకే కాక అన్ని విశ్వవిద్యాలయాల్లోని ఎంఏ తెలుగు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, నాలాంటి వాళ్లకు, సాహితీ ప్రియులకు బాగా ఉపయోగపడుతున్నాయి. పరిశోధన గ్రంథం రచనతో పరిపూర్ణత సాధించామని చేతులు దులుపుకునే వారు లెక్కకు మిక్కిలిగా ఉన్నటువంటి ఈ రోజుల్లో నిరంతర గ్రంథ రచన, ప్రచురణ చేస్తూ ఆర్థిక భారాన్ని సైతం లెక్కించకుండా సాహిత్య సేవ చేస్తున్న సిమ్మన్న గారు ప్రశంసనీయులు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అనే ఆర్యోక్తికి ప్రబల నిదర్శనము ఆచార్య వెలమల సిమ్మన్న. వీరు సాహిత్యము, వ్యాకరణము, భాషాశాస్త్రము, విమర్శ, పరిశోధన మొదలైన రంగాలకు సంబంధించి 101 గ్రంథాలను రాశారు. ముద్రితాలు 92, అముద్రితాలు 9. 550కి పైగా వీరు రాసిన పరిశోధనా పత్రాలు భారతి, తెలుగు, నవభారతి, వాంగ్మయి, తెలుగు విద్యార్థి, సమాలోచన, భావవీణ, మిసిమి, సాహితీ స్రవంతి, చేతన, ఆంధ్రప్రదేశ్, చినుకు, మూసి, నడుస్తున్న చరిత్ర, తెలుగు వెలుగు, ఉపాధ్యాయ మిత్ర, విశాఖ సంస్కృతి, అమ్మనుడి మొదలైనటువంటి ప్రముఖ పత్రికల్లో ముద్రించబడ్డాయి. 200కు పైగా వివిధ సెమినార్లలో హాజరై విలువైన ఉత్తమమైన పరిశోధనా పత్రాలని సమర్పించారు. 60కి పైగా రేడియో ప్రసంగాలు చేసి శ్రోతల్ని అలరించారు. వివిధ సభల్లో ఉపన్యాసాలిచ్చి రంజింపజేశారు. వీరి గైడెన్స్లో 28 మందికి ఎంఫిల్, 16 మందికి పిహెచ్డీలు వచ్చాయి. సిమ్మన్న రచనలపై వివిధ పత్రికల్లో ప్రముఖులు 50కి పైగా వ్యాసాలు రాశారు. వీరి రచనలపై వివిధ విశ్వవిద్యాలయాల్లో పరిశోధన జరిగింది, జరుగుతుంది. ప్రాచీన సాహిత్యానికి సంబంధించి కానీ, ఆధునిక సాహిత్యానికి సంబంధించి కానీ, వ్యాకరణానికి సంబంధించి కానీ, భాషా చరిత్రకు సంబంధించి కానీ, భాషా శాస్త్రానికి సంబంధించి కానీ, సాహిత్య విమర్శకు సంబంధించి కానీ ఏదో ఒక రంగంలో నిష్ణాతులు అనిపించుకున్న వారు పెక్కుమంది ఉన్నారు. కానీ అయితే పైన పేర్కొన్న అన్ని అంశాల్లోనూ నిష్ణాతులు ఆచార్య వెలమల సిమ్మన్న గారు. ఇదే ఆయన గొప్పతనం, వారిలోని ప్రత్యేకత, విశిష్టత కూడా. కృషితో నాస్తి దుర్భిక్షం అనే ఆర్యోక్తి ఊరికే పోదు. సిమ్మన్న గారి లాంటి నిరంతర కృషికులే దీనికి సాక్ష్యం. ఇది సిమ్మన్న గారి యొక్క పరిచయం. అంటే సంక్షిప్తంగా ఒక 5 నిమిషాలలో ఈయన గురించినటువంటి పరిచయము. ఇప్పుడు మన ఆచార్య వెలమల సిమ్మన్న గారు భాషాశాస్త్రానికి సంబంధించినటువంటి మొత్తము సిలబస్ అతను రాసినటువంటి పుస్తకాల నుంచే తీసుకోబడింది. కాబట్టి భాషాశాస్త్రం ఏ విధంగా ప్రిపేర్ కావాలి,
భాషాశాస్త్రంలో ఉన్నటువంటి మెలకువలు ఏంటివి మీకు అవగాహన కల్పిస్తారు. ఓకే సార్, మా విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి విచ్చేసినటువంటి ఆచార్య వెలవల సింహన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ సార్ని క్లాస్ తీసుకోవాల్సిందిగా వేడుకుంటా ఉన్నాం. సార్ సార్ మాట్లాడండి. నమస్కారం సార్, వినపడుతుంది సార్? వినబడుతుంది వినబడుతుంది. మీరు వీడియో ఆన్ చేసుకోండి. అంటే సౌండ్ ఎక్కువ రా. వీడియో వస్తుంది, వస్తుంది, వీడియో వస్తుంది. అంటే మీరు వీడియో ఆన్ చేసుకోండి సార్. రైట్, మాట్లాడండి మాట్లాడండి. ఇప్పుడు వస్తుందండి సౌండ్. వస్తుంది వస్తుంది, మాట్లాడండి. అంటే మాకు సౌండ్ రావడం లేదు సార్. నాకు వినబడుతుంది సార్, ఇక్కడ మాకు వినబడుతుంది. అంటే మాకు సౌండ్ రావలేదు, ఏంటి కారణం? మాకు వినబడుతుంది, మీరు మాట్లాడండి. మాకు వినబడుతుంది, మాట్లాడండి. ఏంటి సార్? మాకు వినబడుతుంది, మీరు మాట్లాడండి. ఓకే. రైట్. అందరికీ నమస్కారం. జూమ్లో మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి మన డాక్టర్ శ్రీనివాస ఆచార్య గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు, కృతజ్ఞతలు. ఇప్పుడు మనం పోటీ పరీక్షలకు ఎలా చదవాలి, ఎలా ప్రిపరేషన్లో ఉండాలి, ఎలా బాగా మాట్లాడాలి, ఎలా రాయాలి, ఎలా రాస్తే మనకి 100కి 100 మార్కులు రావాలి. మనం ఎగ్జామినేషన్కి వెళ్ళాము అంటే మన విజయం 100% ఉండాలి. దానికి ఏం చేయాలి? ఇప్పుడు ప్రస్తుతానికి మనకు చాలా పేపర్లు ఉంటాయి. భాషా చరిత్ర, భాషా శాస్త్రము, సాహిత్య చరిత్ర, విమర్శ, అలాగే కావ్య నాటకాలు కానీ, జానపదం కానీ ఉంటుంది. ప్రస్తుతానికి మనకు ఉన్నటువంటి ఇప్పుడు మన మాస్టర్ శ్రీనివాసాచార్య గారు ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం ఇందులో చాలా చక్కగా 12 పాయింట్లు ఉన్నాయి. ఆ 12 పాయింట్లు దేనికి సంబంధించినటువంటి వ్యవహారం అంటే భాష ఏమిటి, భాష ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఎలాంటిది, ఎక్కడ మాట్లాడుతున్నారు, ప్రపంచ జనాభా ఎంత, ప్రపంచ జనాభాలో ఉన్నటువంటి ఆ ఆ వర్గీకరణ ఏమిటి, దాని ఉత్పత్తి ఏమిటి, దాని లక్షణాలు ఏమిటి, ఆ భాషా ఉత్పత్తిలో ఏ సిద్ధాంతము భాషా సిద్ధాంతానికి దగ్గరగా ఉంది, అలాగే భాషా శాస్త్రంలో ఉన్నటువంటి ఆ వికాసానికి ఆధారంగా అయినటువంటి వర్ణనాత్మక భాషా శాస్త్రం కానీ, తులనాత్మక భాషా శాస్త్రం కానీ, చారిత్రాత్మక భాషా శాస్త్రం కానీ, అలాగనే భారతదేశంలో ఉన్నటువంటి ప్రాచ్యులు, మన పండితులు ఈ భాష మీద ఏం కృషి చేశారు, అలాగే పాశ్చాత్యులు ఎలా కృషి చేశారు, వాళ్ళ యొక్క గొప్పతనం ఏంటి, మన యొక్క గొప్పతనం ఏంటి, అక్కడ భాషా శాస్త్రం ఎలా అధ్యయనం చేయాలి, అందులో ఆయా పద్ధతులు ఏమిటి, ఆ పద్ధతులు ఎన్ని రకాలు, అంతేకాకుండా అందులో ఉన్నటువంటి వ్యవహారాలు ఏమిటి. ఇది ఒకటో యూనిట్. రెండో యూనిట్ ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం భాషలన్నీ, ఆ ప్రపంచం యొక్క భాషలు ఎన్ని రకాలుగా విభజించేస్తారు, ఏ రకంగా విభజించేస్తారు, అందులో కుటుంబాలు ఎన్ని, ఆ ప్రపంచ భాషా కుటుంబంలో భారతదేశ భాషా కుటుంబం ఏమిటి, ద్రావిడ భాషా కుటుంబం ఏమిటి, తెలుగు భాషా కుటుంబం ఏమిటి, మనం ఎక్కడ ఉన్నాము, తెలుగు భాష ఏమిటి, తెలుగు భాష యొక్క గొప్పతనం ఏమిటి, ఇది దానికి సంబంధించి. ఆ తరువాత అలాగనే ధ్వని ఏమిటి, ధ్వని పరిణామం ఏమిటి, అలాగే ఒక పదాల యొక్క ఉచ్చారణ ఎలా ఉంటది, మానవుని యొక్క ముఖ ఆ అవయవాలు ఏంటి, అందులో ఉన్నటువంటి ఆ ఉచ్చారణ ఏమిటి, ఆ తరంగాలు ఏమిటి, దాని యొక్క వ్యవహారం. అలాగే అంతర్జాతీయ మనకి ఈ ఒక భాష ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషలను ఐపీఏ ద్వారా ఎలాగ దానిని మనము తెలుసుకోగలము అనేది, అలాగే వర్ణం అంటే ఏంటి, ధ్వని అంటే ఏంటి,
సవర్ణం అంటే ఏమిటి, అలాగే పదం అంటే ఏంటి, పదాంశం అంటే ఏంటి, శపదాంశం అంటే ఏంటి, వాక్యం అంటే ఏంటి, వాక్యంలో రకాలు ఏమిటి, అందులో ఉన్నటువంటి దాని పరిధులు ఏంటి, వాక్యం రీతులు ఏంటి, వాక్య భేదాలు ఏమిటి, అసలు ఒక అంశం సంబంధించినటువంటి మనం ఎప్పుడైనా గుర్తించుకుంటే దాని మీద ఎవరు పరిశోధన చేశారు, ఆ పరిశోధన అంతాన్ని ఎవరు చేశారు, ఆయన ఏ బుక్ రాశాడు, దాని వ్యవహారం ఏంటి, అలాగే ధ్వని విజ్ఞానం వేరు, ధ్వని పరిణామం వేరు, ధ్వని పరిణామంలో ఏమిటి వస్తాయి, దాని దుర్వృత్తులు ఏమిటి, అలాగే ఈ ధ్వని సూత్రాల అపవాదాలు ఏమైనా ఉన్నావా, లేకపోతే మామూలుగా దాని పరిమితి ఏమైనా ఉన్నవా, అలాగే అలాగా ఆ పదం తర్వాతను అర్థం ఏమిటి, అర్థ పరిణామం ఏమిటి, ఓ పదం యొక్క అర్థం ఏంటి, దాని భేదాలు ఏంటి, ఓ పదం యొక్క ధ్వని ఏంటి, ధ్వని యొక్క భేదాలు ఏమిటి, అలాగనే ఆ మనము ఈ ఈ పునర్భాష పునర్భా భాషా పునర్నిర్మాణం అంటే ఒక భాషను తీసుకొని మూల భాష యొక్క ఆ ఆ పద్ధతి ఏమిటి, ఏ పద్ధతి అయితే బాగుంటుంది, ప్రపంచ భాషా శాస్త్రంలో ఏ పద్ధతి అనుసరించారు, దానికి సంబంధించింది. అలాగనే ఆ ఆ ఆ, మనం ఒక భాషకు సంబంధించినటువంటి ఆ ఆ పదాలు మనం తీసుకోవడం కానీ, పదాలు ఇవ్వడం కానీ, దాని వ్యవహారం ఏమిటి, అందులో రకాలేంటి, దాని కారణాలేంటి, ఎందుకు అవుతుంది, ఎందుకు భాషలో మార్పులు అవుతుంటది, దానికి సంబంధించి అలాగే మనందరికీ తెలిసినటువంటిది ప్రామాణిక భాష ఏంటి, మాండలిక భాష ఏంటి, ఇది దీనికి సంబంధించి మాండలికాలు మామూలుగా ఏ భాషలోనైనా, ప్రపంచ భాషలు ఏ భాషలోనైనా మార్పు అనేది సహజం. అది ఫస్ట్. భాషలో మార్పు అనేది సహజం. కారణం ఏమిటంటే సాహిత్యము సామాజిక ప్రతిబింబం. సమాజము ఎప్పుడూ మారుతుంది, దానికి అనుగుణంగా సాహిత్యము మారుతుంది, దానికి అనుగుణంగా భాష మారుతుంది. భాష మారదు అనేటువంటి అది మనం తర్వాత లోపలికి వెళ్ళి చదువుకుందాం. ఇది దీనికి సంబంధించినటువంటిది. మన మనం ఇప్పుడు ఈ చాలా సంవత్సరాల వరకు భాషా చరిత్ర మాత్రమే ఎంఏ సిలబస్ లో ఉంది. 1986, 85 ఇంచుమించు కొంచెం అటు ఇటు కలిపి విశ్వవిద్యాలయాల్లో భాషా శాస్త్రం సిలబస్లు అప్పుడు లేచుకోలేదు. ఒక ఉస్మానియా యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ లింగ్విస్టిక్స్ డిపార్ట్మెంట్ లో ఆయా భాషా శాస్త్రంలో సపరేట్ గా ఒక పేపర్ ఉంది. తెలుగులో ఉంది, ఇంగ్లీష్ లో ఉంది. మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ తర్వాత మెల్లమెల్లగా మన ప్రొఫెసర్ బద్రిరాజు కృష్ణమూర్తి గాని, మన చేకూరు రామారావు గారు కానీ, ఇంకా ప్రముఖమైనటువంటి మహానుభావులందరూ ఆ పాశ్చాత్య దేశాలు వెళ్ళి, అమెరికా, ఇంగ్లాండ్ వగైరాటువంటి దేశాలు వెళ్ళి అందులో ఉన్నటువంటి ఎలా చేయాలి ఏంటి అవన్నీ చేశాక బారా ఈ 2 స్టేటుల్లో ఆయా విశ్వవిద్యాలయాల్లో భాషా చరిత్ర పాఠాలు కూడా యాడ్ చేసి మనందరికీ భాషా చరిత్ర, భాషా శాస్త్రం కూడా మనకి సిలబస్ లో మన మన గురువులందరూ పెట్టడం జరిగింది. మనం ఇప్పుడు మీరు చేయవలసినటువంటి పరిస్థితి ఏమిటంటే, ఇది మన పోటీ పరీక్షలు కాబట్టి ఇది ఎంఏ కాదు. ఎంఏలో మనం ఏమి రాసినా మాస్టారు నువ్వు పాస్ అవ్వచ్చు, ఎక్కువ మార్కులు రావచ్చు. ఇది కాంపిటేటివ్ పరీక్షలు కాబట్టి ఆ అందరూ ఇదే రాస్తారు కాబట్టి మీకు రిజల్ట్ యంత్రం ద్వారా రిజల్ట్ వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వేయడం అంటూ ఏమిటి ఉండదు. నువ్వేమి రాస్తే దానికే మార్కులు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ అందరూ ఉండాలి. ఫస్ట్ మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సిలబస్ జాగ్రత్తగా చదవాలి. 1-2 దఫాలు సిలబస్ జాగ్రత్తగా చదవాలి. తర్వాత మోడల్ క్వశ్చన్ పేపర్ ఏమిటి, తాను ఏ మోడల్ పేపర్ ఇస్తున్నారు, ఎలాగ ఇస్తున్నారు, అది ఒకటి చూసుకోవాలి. పాత మోడల్ పేపర్లన్నీ మనందరం జాగ్రత్తగా చూడాలి. తరువాత మరొకటి మీ అందరూ చేయవలసింది, చాలా మంది చేయలేనటువంటి విషయం ఏంటంటే మీకు సంబంధించిన ఫ్రెండ్స్ అందరూ గ్రూప్ డిస్కషన్ చేసుకోవాలి. ఈ రోజు చేసుకోండి, లేకపోతే 4 వారాలకు ఒక మారైనా చేసుకోండి, అది మీ ఇష్టం. కానీ మీరు ఎలాగా సెల్ ఉంది కాబట్టి అందరూ కలిపి 10-15 మంది కూర్చొని ఏమిటి ఈ రోజు ఏంటి, ఈ రోజు ఏంటి, ఈ రోజు ఏంటి, తర్వాత మీ అందరికీ ఒక మంచి విషయం, మీ అందరూ ఇప్పుడు ఇందులో జూమ్ లో ఉన్నటువంటి అందరూ పాస్ అవ్వాలి, మాకు ఉద్యోగం రావాలి అంటే ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీరు పాటించండి. రోజు పక్కా 14 గంటలు చదవాలి. ఇందులో ఏ రకమైన వెసులుబాటు లేదు. ఉద్యోగం మీకు గ్యారంటీ, మీ ఇంటికి వస్తుంది కాగితం. ఇందులో తిరిగి ఏమీ లేదు. 14 గంటలు పక్కా చదవాలి. అది ఎలా చదవాలంటే మీరు కోచింగ్ సెంటర్కి వెళ్ళండి, బయట పుస్తకాలు తీసుకోండి,
మన అన్ని సెంటర్లలో చదువుకోండి. పెద్దవాళ్ళు వెళ్ళండి, లైబ్రరీకి వెళ్ళండి. ఇంకా మీరు చేయవలసిన పని ఏమిటంటే, ఇగోండి ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి సిలబస్లే మీకు ఇచ్చారు. ఇందులో ఉన్నటువంటి అన్ని సిలబస్లు ఇది ఇది సింహాన్న రాయడం జరిగింది. మీరు చూడండి. అలాగనే ఇదిగోండి ఇందులో ఉన్నటువంటి ఒక 8 చాప్టర్లు ఇచ్చారు. ఈ 2 పుస్తకాలు మీరు మన అందుబాటులో ఉండి మీరు తీసుకోండి. మీకు ఏదైనా డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబరు రాసుకోండి. 9440641617. ఇప్పుడు మీరు 100కి 100 మార్కులు రావాలి అనే విద్యార్థులు 14 గంటలు చదవడమే కాకుండా ఎలా చదవాలి, ఇప్పుడు ఈ పుస్తకం తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ప్రతి పేజీ ఇలా ఇలా చూసి ఈ ఒక్కొక్క పేజీ బిట్స్ మీరే తయారు చేసుకోవాలి. మీరు తయారు చేసుకోవడం వల్ల వచ్చినటువంటి బెనిఫిట్ ఏంటంటే, ఒక మారు రాస్తే 10 సార్లు చదివిన కింద లెక్క. ఇలాగ నువ్వు రాసుకొని నీకంటూ ఒక్కొక్క పేజీకి 20, 30 బిట్లు తయారు చేసుకుంటే, నువ్వు ఒక దగ్గర పెట్టుకుంటే మాస్టర్ కోచింగ్ సెంటర్‌లో చెప్పినటువంటి అన్నీ ఇందులోనే ఉంటాయి. అంతేకాకుండా బయట గ్రంథాల్లో మీరు కొన్నవాడు ఇవే ఉంటాయి. దాని వల్ల బెనిఫిట్ ఏంటంటే, నువ్వు రాసుకోవడం వలన మాస్టర్ కోచింగ్ సెంటర్‌లో చెప్పడం వలన నీకు ధైర్యం వచ్చి, బలం వచ్చి, నాకిది తెలుసు అని నువ్వు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అంతేకాకుండా కోచింగ్ సెంటర్‌లో గాని, ఇతర బుక్స్‌ల్లో గాని లోతుగా కొన్ని కొన్ని రాకపోవచ్చు. నీకు తెలిసిన కోచింగ్సే మాస్టర్ కొంచెం అటు ఇటుగా ఇస్తుంటాడు. మరొక విషయం, మాస్టర్ క్వెషన్ పేపర్‌లు సూచిస్తాడు. నువ్వు చూడకుండా రాయాలి. ఇది మనం చూడకుండా రాయాలి. మాస్టర్ క్వెషన్ పేపర్ సూచిస్తాడు. పుస్తకాన్ని చూసి రాయడం జరుగుతుంది. 4 ఇచ్చి 1 టిక్ పెట్టాలి. చాలా చిన్న మార్పులుంటాయి. చాలా చిన్న మార్పులు. దీనికి మెథడాలజీ ప్రకారం మనం విజయవంతంగా ఏ పరీక్షకెళ్ళినా, నువ్వు సివిల్ సర్వీస్‌కెళ్ళినా, డిగ్రీ కాలేజ్‌కెళ్ళినా, జూనియర్ కాలేజ్‌కెళ్ళినా, ఎలిమెంటరీ స్కూల్‌కెళ్ళినా, హై స్కూల్‌కెళ్ళినా, కాకపోతే జేఆర్ఎఫ్‌కెళ్ళినా, ఏ సెట్‌కెళ్ళినా మీరు చేయవలసింది ఒకటే. మనకు ప్రధానమైనటువంటి పేపర్లు భాష, భాషా శాస్త్రము, సాహిత్యము, కావ్య నాటకాలు ఇవ్వండి. ఇవన్నిటికి నువ్వు సొంతంగా క్వెషన్ పేపర్ తయారు చేసుకున్నావంటే ఇంకా మనకి తిరుగులేదు. ఉద్యోగము గ్యారంటీ. అది. కాబట్టి మీరు ప్రతి ధీటుగా ఉండండి. తర్వాత మీరు చదువుతున్నప్పుడు సీరియస్‌గా చదవండి. 14 గంటలు ఒకే దగ్గర తర్వాత ముందు కూర్చోవడం నేర్చుకోండి. చక్కగా కూర్చోండి. మీరు ఏమి కంగారు మాత్రం పడకండి. ఏదైనా డౌట్ ఉంటే రాత్రుల్లో 9-10 నాకు ఫోన్ చేయండి. మీకేం పూజ చేయలేదు. మీకు అందుబాటులో ఉన్నాను. విజయం మీదే. నా నా ఇప్పుడు మీ మీ ఇక శ్రీనివాచార్యులు గారు, డాక్టర్ శ్రీనివాచార్యులు గారు చేసిన పనేంటంటే, నేనే బుక్స్ రాశాను. నేనే మీకు అందుబాటులో ఉన్నాను. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉన్నాను. 9-10 ఏ రాత్రైనా, ఎప్పుడైనా మీరు ప్రతిరోజు రాత్రే ఫోన్ చేయండి. మరెప్పుడు ఫోన్ చేయకండి. ఇ ఇ అంతే కాకుండా మరికొక విషయం. తర్వాతను నేను పాసవుతాను. నాకు ర్యాంకొస్తుంది. నాకే ర్యాంకొస్తుందనేది మీరు చదవాలి. ఇంక అందులో మీకు తిరిగి ఏమీ లేదు. అన్నిటికంట ఈజీ అయిన వ్యవహారం చదువు. ఏమీ అక్కర్లేదు. అలా కూర్చొని తర్వాత మీకు మరొక విషయం. మీకు బుక్స్ ఉన్నాయి. కోచింగ్ సెంటర్ ఉన్నాయి. గ్రంథాలున్నాయి. గ్రంథాలయాలున్నాయి. డౌటొస్తే మీకు సింహన్న ఉన్నాడు. నేను పాఠం చెప్పాను కాబట్టి ఇంక మీకు తిరుగులేదు. మీ అందరికి ఉద్యోగము గ్యారంటీ. కానీ కొంచెం క్రమశిక్షణగా చదవండి. పద్ధతి మీద ఉండండి. మనకిప్పుడు కరెక్ట్‌గా 8 అయింది. 7 అయింది. నేను 1 అవర్ మొత్తం మీ సిలబస్ అంతా చెప్పడానికి ప్రయత్నం చేయండి. చివర్లో మీ డౌట్ ఏమిటి మీరు చేయండి. తర్వాత మీరు కోచింగ్ సెంటర్‌కెళ్ళినప్పుడు ఒక చిన్న విషయం. చదివి ఎళ్ళండి. చదివి ఎళ్ళండి. చదవకుండా కోచింగ్ సెంటర్‌కి వెళ్లారు అంటే మాస్టారు చెప్పింది మీకు అందదు. విపరీతమైన కూర్చొనిలేస్తావు. మీ పక్కోడు చూసి ఇది నీకు రాదా అన్నట్టుగా ఆయన చాలా ఫీల్ అవుతాడు. మీరు అల్లరి పనులు చేయకండి. మీ ఇష్టం వచ్చినటువంటి క్వెషన్స్ చాలా జాగ్రత్తగా ముందు చదవండి. ఏ టాపిక్ అయినా ముందు చదవండి. మీకు అన్ని బుక్స్ ఉన్నాయి. అందుబాటులో మీ దగ్గర బుక్స్ ఉన్నాయి. బాగా చదవండి. చదివాక అప్పుడు రంగంలోకి దిగండి. విజయం మీదే. ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు మనకు సంబంధించినటువంటిది నాకున్నటువంటి 1 అవర్‌లో మీకు
చాలా క్లియర్ గా మొత్తం సిలబస్ అంతా చెప్పడానికి నేను ప్రయత్నం, నాకు ఉన్నటువంటి టైంలో మీకు అందరికీ అర్థం. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు అర్థము కాకపోవడం అంటూ ఉండదు, అది ఫస్ట్ గుర్తించుకోండి. మరికొక విషయం, ఇది కొంత అల్లా ఆయన తెలివైనడు, ఆయన పాస్ అవుతాడు, ఈయన తెలివి తక్కువవాడు, ఈయన పోయింది ఆయన ఎప్పుడు ఎవరు ఏమి అనుకోవద్దు. ఎవడు చదివితే వాడే పాస్ అవుతాడు, చదవకపోతే లేదు. అంతేగాని ఆ తెలివి తక్కువ వాడు ఆయన అని ఎప్పుడు అనకండి. చదివితే తెలివి, లేకపోతే లేదు. అందుచేతనే మీకు మంచి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి నేను ఇందులోకి వెళ్తాను. ఇప్పుడు సాధారణంగా మీ అందరూ ఇప్పుడు మన వేదిక మీద ఉన్న వాళ్ళు సివిల్ సర్వీస్ కి గ్రూప్ 1 కి వెళ్తారు, సివిల్ సర్వీస్ కి వెళ్తారు. కొంతమంది పాస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయినటువంటి వాళ్ళు పాస్ అయిన వాళ్ళకంట తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఈ విషయం మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎలాగ రాయాలి అనే విషయంలో మీకు తేడా రావడం వలన, ఎలాగ రాయాలి, వచ్చింది ఎలాగ రాయాలి, ఆయనకి వచ్చు మీకు వచ్చు, ఆయన రాస్తాడు నువ్వు రాస్తాడు, రాసే విధానంలో తేడా వల్ల సివిల్ సర్వీస్ కొడుతున్నాడు, మన తక్కువ మార్కుల్లో మనకు పోతుంది. ఇప్పుడు దానికి మంచి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి నేను ఇందులోకి వస్తాను చూడండి. ఇప్పుడు ద్రౌపది గురించి రాయమన్నారు అనుకో, మీకు ఉన్నటువంటి ఆ లిమిట్ లో 3 పేజీలు 2 పేజీలు ఆ పదాలపై రాయమని. అప్పుడు ద్రౌపది గురించి ఎలా రాయాలి, మనం ఎలా రాస్తాము, ఎంఏలో ఎలా రాసినా అది ఎలా ఉంచండి. ఇప్పుడు మీరు ద్రౌపది గురించి రాయాలన్నప్పుడు చాలా మనం ఎలా రాయాలి అంటే, జనరల్ గా మన వాళ్ళు ఎలా రాస్తారు అంటే, మొత్తమైనటువంటి ఆ 5గురు భర్తలు ఉన్నారు, ఆ భర్తల గురించి ఒక్కొక్కరి గురించి ఒక పేరా 2 పేరాలు రాసి చివరిలో ఏం చేస్తారంటే ద్రౌపది వాళ్ళ 5గురికి భార్య అని రాస్తారు. దీనికి 0 పడుతుంది సివిల్ సర్వీస్ లో, 0. ఎవరైనా మంచి మాస్టర్ అయితే 1 మార్క్ వేస్తాడు. ఇదిగో చివరిలో ఒక లైన్ ఆ భర్తలు అన్నావు కాబట్టి పలానా ఆవిడికి అని 1 పడుతుంది. నువ్వు రాయవలసింది ఏంటి, ద్రౌపది గురించి రాయమని. కాబట్టి ద్రౌపదిలో ఉన్నటువంటి ఆ 3 జన్మలు, దాని వ్యవహారము, అనామిక అన్ని జాగ్రత్తగా రాసి, ఆ మత్స్యంతరము, అర్జునుడు అంత జాగ్రత్తగా అన్ని రాసి చివరిలోన ఈమెకు 5గురు భర్తలు ఉన్నారని రాయాలి. అంతేగాని నువ్వు భర్తల గురించి రాసేసి ద్రౌపది మార్కులు పడవు. ఇదే టెక్నికల్. సివిల్ సర్వీస్ లో తాను అవడానికి, నువ్వు అవ్వకపోవడానికి ఇదే టెక్నికల్. తరువాత ఈ రాసిందంతా కలిపి మీరు ఏం చేయాలంటే 5-6 దఫాలు ఇంటిలో ట్రైనింగ్ అయ్యి రాసుకొని చక్కగా నీట్ గా అదే పద్ధతిలో రాయాలి అంతే. కాబట్టి తనకు వచ్చింది నాకు రాలేదని నువ్వు దిగులు పడకు, నీకు వస్తుంది. కారణం రాసే విధానంలో లోపం, చదివే విధానంలో లోపం కాదు. ఈ ఒక విషయం తెలుసుకోండి. ఇప్పుడు భాష అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఇందులో దగ్గర దగ్గర ఒక 12 చాప్టర్లో ఒక 6 చాప్టర్లు ప్రపంచ భాష సంబంధించినటువంటి, ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఏ భాషలోనైనా ఎవరైనా చదివినటువంటిది ఇది. ఈ ఫస్ట్ 6 యూనిట్లు అది ఏమిటంటే, ఏ భాషలో అయినా అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, జర్మన్, జపాన్ అయినా ఆడ ఆ భాషలో చదువుతాడు, మనం తెలుగులో చదువుతాం అంతే. అంతే, అంతకంటే ఏం లేదు. మనం ఉస్మానియా సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఇంగ్లీష్ లో చెప్తారు, ఉర్దూలో చెప్తారు, హిందీలో చెప్తారు. మనం ఇప్పుడు తెలుగు నేర్చుకుంటాం. ఇది 6 టాపిక్స్ ఇవి ఉన్నాయి. తర్వాత మన భాషకు సంబంధించి ఇందులో ఉన్నాయి. మన భాష అంటే మీ అందరికీ తెలిసినటువంటిదే. ఈ సమాజంలో ఈ జీవరాశులన్నిటిలో కూడా మనం చాలా గొప్పవాళ్ళం. మానవుడు చాలా గొప్పవాడు. కారణం మాట్లాడే అవకాశం మనకి భగవంతుడు ఇచ్చాడు అని మనం అంటాను. భగవంతుడు ఇవ్వలేదు అని భాషా శాస్త్రంలో చెప్తున్నారు. ఏది ఏమైనా ఒక అద్భుతమైనటువంటి వరాన్ని, మనకు అపారమైనటువంటి శక్తిని. ఇప్పుడు భగవంతుడిని ఎందుకు ఆ పదం వాడామంటే, ప్రపంచములో ఉన్న అన్ని భాషా శాస్త్రజ్ఞులు అందరూ భగవంతుడి స్టార్టింగ్. కాబట్టి మనం భగవంతుడే మనందరికీ అద్భుతమైనటువంటి మాట్లాడడానికి అవకాశం కల్పించాడు, శక్తిని. కొంతమంది నమ్మొచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. ఏదేమైనా భాషా శాస్త్రంలో మాత్రం భగవంతుడు ఇచ్చిన వరం కాదు అది. దానికి కూడా మన సిద్ధాంతాలన్నీ ఉన్నాయి కాబట్టి మనం అందులోకి వెళ్దాం. ఇప్పుడు భాష అనేది ఇది. ఇప్పుడు భాషా శాస్త్రం అంటే ఏంటంటే, నమ్మకము విశ్వము లేకుండా, పూర్వ పరిశోధనల అభిప్రాయాల మీద ఆధారపడకుండా లేటెస్ట్ గా పరిశోధనలు చేసి, అది శాస్త్రం. ఈ శాస్త్రం అంటే ఏంటి, దాని వ్యవహారాలు అంటే మీరు ఒకటే గుర్తించుకోండి, నమ్మకం మీద, విశ్వాసం మీద శాస్త్రము కాదు. ఏది నిజం, కరెక్ట్ వరడు.
ఏది నిజమో అది శాస్త్రం. అలాంటిటువంటి భాషా శాస్త్రం మీద మన ప్రపంచంలో ఉన్నటువంటి అందరూని భాషకు నిర్వచనాలు ఇచ్చారు. ఆ భాషా నిర్వచనాల్లో చాలా మంది ఆహ్, ఆహ్, ఆ నిర్వచనాలు అవన్నీ జాగ్రత్తగా చూసి జాగ్రత్తగా చదవండి. ఎవరెవరు ఇచ్చారు ఏమిటి మరొక విషయం, మాస్టారు క్వెషన్ పేపర్‌లు పుస్తకాలు చూసి ఇస్తాడనే విషయాన్ని మీరు మర్చిపోకండి. మీరు చదువుతున్న పుస్తకాలను బట్టి మాస్టర్ క్వెషన్ పేపర్ ఇస్తాడు. తనకి చాలా చక్కగా నీట్‌గా మనము ఒక రకంగా మాస్టర్ ఇది ఇస్తారని మనమే ముందు ప్రిపేర్ అయిపోతాం. ఖచ్చితంగా మనం సక్సెస్‌ఫుల్‌గా వస్తది. మీరు పరీక్షల్లో కంగారు పడకండి. అన్ని క్వెషన్‌లు మీవే. అన్ని క్వెషన్‌లు మీకు వచ్చినవే పడతాయి. కంగారు పడ్డావంటే మరికొకడికి ఆ పక్కోడికి ఎక్కువ మార్కులొచ్చేస్తాయి. కాబట్టి కంగారు పడకు. నీట్‌గా రాయి. ఆ 700 జనాభా ఉంది. మీ అందరికీ తెలుసు. మనది లాగా మనది కోట్లు. మనది 1,40,00,00,000. ఈ ప్రపంచ జనాభా అనే భాష లక్షణాలేంటి? దాని లక్షణాలేంటి? ఏవై ఉంటవి? మీరు ఆ ఉత్పాదన శక్తి వగైరాలన్నీ అవన్నీ భాషా శాస్త్రం జాగ్రత్తగా చూసుకోండి. మీరిక్కడ చూసుకున్నప్పుడు పలానా దాని గురించి ఎవరు చెప్పారు? ఏ ఊరు ఆయన చెప్పాడు? ఏ దేశం వాడు చెప్పాడు? ఏ ఇయర్‌లో చెప్పాడు? అందులో గొప్పతనం ఏంటి? అందులో ప్రయోజనం ఏంటి? చాలా జాగ్రత్తగా మీరు చూడండి. ఇవన్నీ జాగ్రత్తగా రాసుకున్నప్పుడే రాసుకోండి. అలాగే మనం భాష పలానా దానికి పుట్టింది. ఎవరి మట్టుకు వాళ్ళు భాషావాదాలు చెప్పడం జరిగింది. దీనికోసం మన ప్రపంచ భాషా శాస్త్రజ్ఞులంతా చాలా కష్టపడి భాష ఇలాగ పుట్టి ఉండొచ్చు. ఇలాగ పుట్టడానికి కారణాలు ఉంది. మనందరం ఫస్ట్ పాయింట్ మనందరికి తెలిసింది. దైవం. దైవం. ఎందుకు మనందరికీ మనుషులం కాబట్టి అక్కడి నుంచి వచ్చిందని కొంతమంది. అది కాదని కొంతమంది దాత్ అని, కొంతమంది బౌద్ధవాదం అని, డిండోవాదం అని, తర్వాత యోహోవాదం అని, ధాతువాదం అని, సంగీతవాదం అని, సంపాదనవాదం అని, ఇలాగ స్వతసిద్ధవాదం రకరకాలు వచ్చింది. ఏది ఏమైనా ఎక్కువ మంది భాషా శాస్త్రజ్ఞులు స్వతసిద్ధంగానే వచ్చింది. దానికి కారణం ఏంటంటే వీళ్ళందరూ ప్రయోగాలు చేసి ఇప్పుడు మన కరోనాలో కొంతమంది చనిపోవడానికి, కొంతమంది బతకడానికి ఆ సైంటిస్ట్‌లు ఇచ్చిన మందుల వల్లనే మనందరం బతికాం. అలాగే సైంటిస్ట్‌లు గూడా ఈ ఈ ఈ ఈ భాషా శాస్త్రజ్ఞులు ఆ సైంటిస్ట్‌లు లాగానే బాగా కష్టపడి దాని మీదను చేసి ఇదవుతుంది అని చెప్పి ఒక ఒక బేబీని ఒక దగ్గర పెట్టి మాట్లాడకంటుంటే 3 మాసాలైనా, 4 మాసాలైనా, 5 మాసాలైనా, 5 సంవత్సరాలైనా ఆ బేబీ అబ్బాయి గాని, అమ్మాయి గాని మాట్లాడే అవకాశం ఉండదు. తన దగ్గరికెళ్ళి మెల్లగా మాట్లాడి అలాగా అనుకరణించి అలాగా మాట్లాడడం వలన భాష పుట్టిందని ఎక్కువ మంది భాషా శాస్త్రజ్ఞులు ఇచ్చారు. ఇక్కడ మీరు చేయవలసినటువంటి ఎగ్జాంపుల్ చేయవలసిందేంటంటే మనకు 4 ఇచ్చే ఒక క్వెషన్‌లు కాబట్టి, మనం ఎస్ఏ రైటింగ్‌లో అయితే ఒకటి మర్చిపోయి ఒకటి రాసినా సరే ఓకే. 5 క్వెషన్స్ 30 పుటలు 6 పేజీలు రాస్తే సక్సెస్‌ఫుల్ అవుద్ది. ఇదేమిటంటే ఇది దగ్గరగా ఓ 12 వాదాలున్నాయి. ఈ వాదాల్లో మీరు చేయవలసిందంటే, ఆ వాదము ఎవరు చేశారు? ఎప్పుడు చేశాడు? ఆ వాదానికి పేరేమిటి? దాని డేట్ ఏమిటి? అది ఏ దేశం వాడు చేశాడు? తర్వాత డెవలప్‌మెంట్ ఏంటి? తర్వాత ఇందులో ఇంకా మరొకటంటే ఒక వాదం రాసినట్టు రెండో వాడు దాన్ని ఖండించడం. మూడో వాడు ఖండించడం. నాలుగో వాడు అన్ని వాదాలు ఖండించడం. ఆ వాదాలు ఖండించుకుంటూ వాడు ఏం చెప్పాడు? ఎలా చెప్పాడు? ఆ వాదాలేమిటి? దాని వ్యవహారం ఏంటి? అవన్నీ చాలా జాగ్రత్తగా ఏమీ లేదు. మరొక విషయం, భాషా చరిత్రలో గాని, భాషా శాస్త్రంలో గాని మనము గ్యాస్ కొట్టడానికి పనికి రాదు. అంటే 2 అర్థాలొస్తున్నాయి. ఇందులో గ్యాస్ కొట్టకూడదంటే మరొక దగ్గర గ్యాస్ కొట్టొచ్చని అర్థమొస్తుంది. ఎక్కడ కొంచెం అటు ఇటు మార్చి ఇప్పుడు నన్నయ్య గారి భారతం ఆంధ్రీకనం అనుకోండి. కొంచెం ఆ పద్యం ఇటు రాసేసినా సరే కొంచెం మార్కులు పడడానికి అవకాశం ఉంటుంది. కవితా రీతులు అనుకోండి. ఒక ఆయన నన్నయ్య కవితా రీతులు, తిక్కన కవితా రీతులు, శ్రీనాథన్ కవితా రీతులు. కొంచెం అటు చేసినా నీ మార్కులకి, నీ పాస్‌కి, నీ పర్సెంటేజ్‌కి, నీ 90 మార్కులకి లోటు లేదు. ఇక్కడ అలాగ కాదు. ఇది శాస్త్రం. ఇది శాస్త్రం. చాలా జాగ్రత్తగా మీరు చూసుకోండి. ఇ ఇ ఇ ఇది జాగ్రత్తగా మీరు చూసుకొని దాన్ని ఫాలో అవ్వండి. మరొక ముఖ్యమైన విషయం, మీ అందరూ ఇందులో ఉన్నారు కాబట్టి, ఈ భాషా చరిత్ర, భాషా శాస్త్రము తప్పనిసరిగా వ్యాకరణము దగ్గర మీరు పుస్తకం పట్టుకోవాలి. బాల వ్యాకరణము, ప్రౌఢ వ్యాకరణము మీ దగ్గర మీరు ఉంచుకోవాలి. అది ఎందుకు ఉంచుకోవాలో ఒక 10 నిమిషాల తర్వాత మీకే అర్థమవుతుంది. తప్పనిసరిగా ఈ భాషా చరిత్ర గాని, భాషా శాస్త్రము గాని ఆయా దేశాల వ్యాకరణాల మీద ఆధారపడి తప్పనిసరిగా మీకు ఏ డౌటొచ్చినా మా మీరు చదివితే మీకే డౌట్ లేదు. అంచేతను మీరు బాల వ్యాకరణం మీద ఆహ్,
నేను మా సోదరుడు డాక్టర్ గుమ్మా సాంబశివరావు బాల వ్యాకరణం కూడా శాస్త్రం, ఇవ్వండి బాల వ్యాకరణం, ఇది కూడా మీకు అందుబాటులో ఉన్నటువంటి ఈ పుస్తకం కూడా కొనుక్కొని మీరు చదువుతున్నప్పుడు ఇక్కడ పెట్టుకొని మీకు ఏ డౌట్ వచ్చినా అందులోకి వెళ్ళండి, అన్ని అందులో ఉన్నాయి. చాలా జాగ్రత్తగా చూడండి. ఇక ఇక మన వ్యవహారంలో ఈ ప్రపంచ భాషలు మన అందరికీ తెలిసినటువంటివి. ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయి, దాని వ్యవహారం ఏంటనేది మన భాషా శాస్త్రజ్ఞులందరూ చాలా కష్టపడి వాదాలు వివాదాలు అన్ని వచ్చాక రకరకాలు చెప్పాక వీళ్ళందరూ 4 రకాలు వర్గీకరించారు. మీ సిలబస్ ప్రకారం ఆయన చాలా మీకు కన్ఫ్యూజ్ చేయడానికి చా సిలబస్ లోనే కన్ఫ్యూజ్ చేస్తే ఎలాగుంటదని మాస్టర్ అనుకున్నట్టు ఉన్నాడు. అది చూడండి. వంశానికి మీ సిలబస్ మరి ఇప్పుడు నేను చెప్తున్నాడు, మీ దగ్గర సిలబస్ ఉంటే మంచిది. నాకు మాస్టర్ మన శ్రీనివాసాచార్య గారు సిలబస్ ఇచ్చారు కాబట్టి సిలబస్ అనుగుణంగా ఉన్నాను. చూడండి, ఆయన ప్రపంచ భాషల్ని వంశానుగత వర్గీకరణ, పదాంశ వర్గీకరణ, భౌగోళిక వర్గీకరణ, ధ్వన్యాత్మక వర్గీకరణ. వెంటనే మీరు ఇందాక మనం చెప్పినటువంటి లాస్ట్ లో చూసుకోండి, ఎప్పుడు, ఎవరు, ఏ దేశస్థుడు, ఎక్కడ, దాని ప్రయోజనం ఏమిటి. మన మాస్టర్ ఇప్పుడు సిలబస్ లో వాళ్ళు ఇచ్చినటువంటిది చాలా మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. వంశానుగత వర్గీకరణ ఇవ్వకుండా ఆ జన్యాత్మక అంటే పదము అది ఎప్పుడు పుట్టింది ఏమిటి అని ఇచ్చాడు. అలాగే పదాంశ వర్గీకరణ ఇవ్వకుంటే రూపాంశ అంటే మన బుక్ లో అది ఉంది, కానీ అది లేక ఇదేనంటే ఆ మాస్టారు రెండోది ఇచ్చాడు. మనకు జనరల్ గా పాపులర్ అయినవి ఏంటంటే వంశానుగత వర్గీకరణ, పదాంశ వర్గీకరణ, మన ఎంఏలోన వగైరాలోన మనకు మాస్టర్లు చెప్పినటువంటి వ్యవహారం. ఈ మాస్టర్ రెండు ఇచ్చాడు. ఇదేమిటి కొత్తగా ఉన్నది ఏంటంటే ఏమీ కంగారు పడకండి, చాలా చక్కగా మా 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 ఈ ఈ పుస్తకం చూసుకొని అందులో ఉన్నవి అవన్నీ వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇందులో ఈ వంశానుగత వర్గీకరణ అన్నిటికంటే గొప్ప ఈ ఈ 4లో ఏది గొప్పది అనేది వస్తే వంశానుగత వర్గీకరణ గొప్పది. అందులో ఇండో యూరోపియన్, నోటిబిడియన్, పోలీస్, జపానీ, ఇందులో ప్రముఖమైన ఒక 20-30 ఎన్నో, అందులో 14 ప్రముఖమైన ఉన్నాయి. ఇది ఈ ప్రపంచ భాషల మీద నేను సపరేట్ గా ఒక బుక్ కూడా రాయడం జరిగింది. ఇప్పుడు అది ఆ బుక్ ని మన తెలుగు భాష చరిత్రలో దాన్ని పాలిష్ గా ఇందులోనికి చక్కగా తేవడం కూడా జరిగింది. దాన్ని జాగ్రత్తగా చూసుకోండి, మీరు ఏమి కంగారు పడకండి. ఆ ఇందులో మనకు వాడు అడిగింది, వాడు ఏం అడుగుతాడంటే ఆ దేశం ఏంటి, ఆ భాష ఏంటి, ఆ భాష ఏంటి, ఆ దేశం ఏంటి, అది అడుగుతుంటాడు. కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ టాపిక్ కొంచెం మీరు ఈ భాషకు సంబంధించి వ్యాకరణానికి సంబంధించి మీరు ఎంత చదువుతుంటే అంత ఆనందం. చదువుతూ ఉంటే ఆనందం. సాహిత్యం అనుకోండి ఇలా చదివితే ఆనందం, విమర్శ అనుకోండి ఇలా చదివితే ఆనందం, ఇది చదువుతూ ఉంటే ఆనందం. చాలా జాగ్రత్తగా చూడండి. దీనికి మరి ఒక ఎగ్జాంపుల్, మనందరికీ గురువు అంతర్జాతీయ భాషా శాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్ బద్రిరాజు కృష్ణమూర్తి గారు. ఆయన ఏమండి మీరు ఇంత గొప్పగా భాషా శాస్త్రంలో, భాషా చరిత్రలో ఇంత వర్క్ చేశారు, ఎలా చేశారు, ఇంత పేరు రావడానికి కారణం ఏమిటి, ఏమిటి అసలు ఏమిటంటే ఆయన చాలా ఈజీగా ఒక ప్రముఖమైన పత్రిక ఇంటర్వ్యూస్తో చెప్పాడు, నేను ఇంత గొప్పవాడు అవ్వడానికి, నేను భాషా చరిత్ర బుక్స్ రాయడానికి, భాషా శాస్త్రం రాయడానికి, మీ అందరూ నన్ను ప్రశంసించడానికి కారణం నేను తెలుగులోని వ్యాకరణం చదువుకోవడం వల్ల ఇది రాశానని చెప్పాడు. ఇంకా అంతకంటే మీకు అంచెదని మీకు వ్యాకరణ పుస్తకం కూడా పక్కన ఉంచుకుంటే మీకు డౌట్లన్నీ చాలా నీట్ గా మీకు డౌట్లన్నీ వస్తాయి. ఇక నా తరువాతను ఈ ఈ వంశానుగుణ, రూపానుగుణ, ఈ వర్గీకరణలు అయిపోయిన తర్వాతను ఇక మనకి మన భారతదేశంలో భాష గురించి ఎవరు కృషి చేశారు, జాగ్రత్త చూడండి. భాష భారతదేశంలో ప్రారంభంలో భాష గురించి ఎవరు కృషి చేశారని అడుగుతున్నాడు. అలాంటప్పుడు మీరు ఈ మన అలాంటప్పుడు మీరు మనం రాయకూడదు. ప్రారంభంలో ఉన్నటువంటి మహానుభావులు ఆ ఆ ఆ ఆ కావ్యాలు, ఆ శిక్షలు, ఆ నిరుక్తాలు, ఆ వ్యాకరణాలు, ఆ పాణిని మాత్రం మేము మర్చిపోకూడదు, అష్టాధ్యాయం మర్చిపోకూడదు, వాక్యపది మర్చిపోకూడదు. అవి జాగ్రత్తగా చూడాలి. అంటే సంస్కృత వాంగ్మయములో వచ్చినటువంటి వ్యాకరణ అవన్నీ చాలా ప్రముఖమైనటువంటివి. ఆ పాణిని, అవన్నీ పతంజలి గారిది, తర్వాత అవన్నీ ఆ వ్యాకరణాలన్నీ, వాక్యపది భర్తృహరిది కూడా జాగ్రత్తగా మీరు చూడండి. మీ భర్తృహరి ప్రస్తావన వచ్చింది కాబట్టి జస్ట్ ఒక లైట్ గా చెప్పి మళ్ళీ అందులోకి వెళ్తాను.
కాకపోతే మనం అది చెప్పినప్పుడు అందులోకి వెళ్తాం. కాబట్టి భర్తృహరి ఎక్కడ వాక్యపదయం అంటే ఎక్కడ వచ్చింది? మనకు వ్యాకరణాలు ఉంది. అది సంగతి. అంచేత మీకు ఇప్పుడు అర్థమై ఉంటది. వ్యాకరణం ఎందుకు దగ్గర పెట్టుకోమనో చెప్పాను. మీకు అర్థం. కాబట్టి మన ఈ ఈ ఈ ఈ పాశ్చాత్యులు ఆయా దేశాల్లో మన భారతదేశంలో ఎక్కడెక్కడ ఎవరెవరు ప్రముఖమైన ఉన్నారో పాణిని, పతంజలిని, మన ఈ భర్తృహరిని ఇలా ప్రముఖమైన వాళ్ళందరినీ జాగ్రత్తగా ఉంచుకొని వీళ్ళందరూ కృషి ఏంటి, వాళ్ళ వ్యవహారం ఏంటి, పదం ఏంటి, ధాతు ఏంటి, వాళ్ళు ఎలా కష్టపడ్డారు అది చూసుకొని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆ తర్వాతను ఇక పాశ్చాత్యులు అంటే మీ అందరికీ తెలిసినటువంటిది. ఎవరెవరు చేశారో అని. ఇందులో ప్రముఖమైనది నోమ్ చామ్స్కీ అయినటువంటి వ్యక్తిని మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరు మర్చిపోకండి. ఆయన ఎక్కడొచ్చినా ఆయన పుస్తకం ఏంటి, ఆ ట్రాన్స్లేషన్ వ్యాకరణం ఏంటి, ఆయన ఏమిటి, ఆయన పుస్తకం ఏంటి, అందులో ఎప్పుడు ఉంది, ఆ డేట్ ఏంటి, దాని వ్యవహారం ఏమిటి, అందులో ఉన్నటువంటి ఆ 3 పాయింట్లు ఏమిటి, చాలా చాలా జాగ్రత్తగా లోపలికి వెళ్ళి అలా చదవండి. ఆ తరువాతను ఇప్పుడు ఈ ఈ మరొక విషయం, ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి భాషా శాస్త్రజ్ఞులు, ఈ ఆధునిక భాషా శాస్త్రజ్ఞులు ఎవరెవరు ఉన్నారో చూడండి. అప్పుడే భారతదేశంలో నిలబడరాయండి. ఆ తర్వాతను ఇలాగ వచ్చినప్పుడు మన మన దగ్గరికి వచ్చినప్పుడు మన పాఠ్యాంశాలు మనవాళ్ళు బ్రౌన్ వాళ్ళంతా వచ్చి ఇంకా మన వాళ్ళు ఎవరెవరు రాశారు ఏమిటి మనందరికీ మీ అందరికీ తెలుసు. భాషా తపస్వి భాషా తపస్వి గిడుగు రామమూర్తి ఆ భాష కృషి చేసిన తర్వాతను చిలుకూరిన మొట్టమొదట తెలుగులోన పిహెచ్డి వచ్చింది చిలుకూరి నారాయణరావు గారు. ఆయన ఆయన టాపిక్ మీ అందరికీ తెలిసే ఉంటది అనుకున్నాను. 11వ శతాబ్ద భాషకు సంబంధించి. ఇది వాళ్ళ గురువు గారు, ఆయనకి గురువు గిడుగు రామమూర్తి గారు. ఆ తర్వాత మీ అందరిని ప్రముఖమైనటువంటి 14, 15 మంది తెలుగు సంబంధించి ఆధునిక భాషా శాస్త్ర వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులు వాళ్ళ పుస్తకాలు మీరు తప్పనిసరిగా చదవాలి. ఈ చదివితే ఆ పుస్తకాలు చదివితే ఆటోమేటిక్ గా మీకు ఈ సిలబస్ అన్ని వచ్చేస్తాయి. మాస్టర్ మీరు ఎలాగంటే నాకు ఆయన ఏ క్వశ్చన్ ఇచ్చినా నేను రాయగలను ధైర్యం ఉండాలి. అది నాకు ఇష్టం వచ్చిన క్వశ్చన్ ఇచ్చుకొని నేను రాయగలను. దానికి సమాధానం మన భాషా శాస్త్రజ్ఞులందరూ మనాలు అవన్నీ చూడండి. అలాగనే గంటి జోగిస్వామియాజులు ఆయన పుస్తకం ఏంటి, తన వ్యవహారం ఏంటి. కోరరాడ రామకృష్ణ గారు ఆయన పుస్తకాలు ఏంటి, ఒక పుస్తకమే కాదు భాషకు సంబంధించి. అలాగే బద్రిరాజు కృష్ణమూర్తి, ప్రొఫెసర్ జిఎన్ రెడ్డి, ప్రొఫెసర్ దోనప్ప, డాక్టర్ బోధరాజు రామకృష్ణ, పిఎస్ సుబ్రహ్మణ్యం, చేకూరు రామారావు గారు, అలాగే నామ విజ్ఞాన శాస్త్రం గాని, మన లకంసాని చక్రధరరావు గారిని నా పుస్తకాలు ఎలమెంట్స్ ఏమైనా పుస్తకాలు కూడా మీ అందరికీ ఉన్నాయి. కాబట్టి అంటే ఇప్పుడు ఏంటయింది, ప్రా భాషకు ప్రారంభమైనటువంటి భాషా శాస్త్రజ్ఞులు, ఆధునిక భాషా శాస్త్రజ్ఞులు, భాషావేత్తల్ని వీళ్ళ పుస్తకాలు కూడా తెలుసుకోండి. తర్వాత మీకు ప్రముఖమైనటువంటి హైదరాబాద్ లో ఉంటారు ఆయన. మీకు ఏ రకమైనటువంటి భాషా శాస్త్రం గాని భాషా చరిత్ర గాని మీకు ఏది కావాలన్నా నిర్మోహమాటంగా ఏమీ లేదు, మన ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు గారిని అడిగి తెలుసుకోండి. ఏమీ పర్లేదు. మేషారు ఎప్పుడు అడిగినా ఫోన్ చేసినా మేషారు చాలా సున్నితంగా చెప్తాడు. మీకు ఆ విషయం మాకు మీరు అడగాలన్నప్పుడు మీరు రాసుకోండి. వైట్ పేపర్ మీద రాసుకోండి. ఏమిటి అడిగితే మంచిది, ఎలాగ అడగాలి, ఏమిటి అడగాలి ముందే తెచ్చుకోండి. ఏమీ లేకుండా టకామని అడిగేసామనుకో మాస్టర్ కన్ఫ్యూజన్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఏది కావాలో రాసుకొని అప్పుడు మాస్టర్ అడగండి. ఈ 2 స్టేట్లలో ప్రస్తుతము భాషా శాస్త్రం మీద, భాషా చరిత్ర మీద మనం ఏది అడిగినా చక్కగా నీట్గా మాస్టర్ కూడా మనకు ఉపయోగపడతారు. ఎవరు ఉపయోగపడతారో వాళ్ళందరినీ మనం ఉపయోగించుకొని మన విజయం సాధించి మన ఉద్యోగం సాధించి మనం అర్జెంట్ మనం ఉద్యోగం సంపాదించాలి. ప్రస్తుతం నా కోరిక అది. ఆ తర్వాతను మంచి సిలబస్ ఇచ్చాడు. భాషా శాస్త్ర అధ్యయన పద్ధతులని డిఫరెంట్ స్కూల్స్ ఇచ్చాడు. ఇది ఏమీ లేదు మీ అందరికీ తెలుసు. అమెరికన్ దృక్పథం అని, లండన్ దృక్పథం అని, బ్రేక్ దృక్పథం అని, రష్యన్ దృక్పథం అని ఈ దృక్పథాలను ఉన్నాయి. ఇవన్నీ చదవండి. ఇందాక అంటే వాళ్ళేం లేదు. ఈ భాషకు సంబంధించి, భాషా శాస్త్రానికి సంబంధించి వర్ణం ఏంటి, పదం ఏంటి, పదాంశం ఏంటి, వాక్యం ఏంటి, ఎవరెవరు ఏ దృక్పథం ఉంది, ఏ దృక్పథం ఫస్ట్, అమెరికన్ దృక్పథం ఫస్ట్ అని అందరూ అన్నారు అని జాగ్రత్తగా మీరు అన్ని జాగ్రత్తగా రాసుకొని అందులో అన్ని చాలా చక్కగా ఉన్నవి. ఎవరెవరు ఏ అభిప్రాయం ఉంది. ఇకను ఈ ఈ- ఈ మనము ఆ తరువాత మన 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 మీరు నేర్చుకోవాల్సింది, మీకు కన్ఫ్యూజ్ అని చాలా మంది విద్యార్థులు ఫీల్ అవుతున్నారు. ధ్వని విజ్ఞానం ఇది కన్ఫ్యూజ్ కాదు. మీకు అర్థం కాకపోవడమే కన్ఫ్యూజ్. ఇప్పుడు చూడండి, ధ్వని పరిణామం చాలా చాలా జాగ్రత్తగా చూడండి. ధ్వని విజ్ఞానం వేరు, ధ్వని పరిణామం వేరు.
ఇది అది ఈ క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్ రాస్తాండ్రు, ఆ క్వశ్చన్ ఇస్తే ఈ క్వశ్చన్ రాస్తాండ్రు. 20 మార్కులకు వచ్చిన వాడికి 0 పడుతుంది. కన్ఫ్యూజ్. మాస్టర్ ఎంత చెప్పినా మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ముందు అసలు ధ్వని పరిణామం చెప్తే చూడండి ఒక్క నిమిషం. అది రేపు అది మీకు సిలబస్ లో 10వ ఐటెంలో ఉంది. అది చూసుకున్నాం. ఇప్పుడు మనం ఏమిటంటే ధ్వని అంటే మనము మాటలాడినటువంటి ధ్వని అంతే, ఇంకేం లేదు. అది ఏమిటి, దాని వ్యవహారం ఏంటి మనందరికీ తెలిసిందే. మనిషి మనిషి అవయవాలు, ఆ ఆ ఆ అవయవాల్లో ఉన్నటువంటి ఆ ముఖాంతరంలో ఉన్నటువంటి ఆ భాగాలు, ఆ 20 పాయింట్లు, ఆ పెద్ద అవన్నీ చాలా జాగ్రత్తగా నీట్ గా రాసుకొని శ్వాస చేసి నాది తిట్టి అది ఎక్కడ పలుకుతుంది, ఇది ఎక్కడ పలుకుతుంది, ఆ పలుకుంది అనేటువంటి వ్యవహారం ఏంటి అన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత మీకు మన అందరికీ మరొక ఒక అద్భుతమైనటువంటి వ్యవహారం ఏంటంటే IPA. ఇందులో తప్పనిసరిగా 1 గాని 2 గాని డైరెక్ట్ ఇండైరెక్ట్ గా క్వశ్చన్లు ఇస్తాడో వాడికి మీరు అటాక్ ఇవ్వాలి. ఏమిటంటే మనకు తెలియదు అనుకోని క్వశ్చన్లు ఇస్తాడు, మీకు తెలుసు అనుకోని సమాధానం ఏమీ లేదు ఇక్కడ. వాడు అంతర్జాతీయ ఏంటండి, ధ్వని ఏంటండి, లిఫ్ట్ ఏంటండి, ధ్వన్యాత్మక లిప్ ఏంటండి, దిక్కండి ఏమని అనుకున్నాడు, ఏమీ లేదు. ప్రపంచంలో ఏ భాషలోనైనా అన్ని అన్ని పదాలకి ఓ అన్నిటికీ ధ్వనిలో కొన్ని మార్పులు సమగ్రముగా నిర్దిష్టంగా సూచించబడవు. కాబట్టి ఆ టైంలోన ఆయా భాషల్ని, ప్రపంచంలో ఉన్నటువంటి భాషల్ని ఒక లాంగ్వేజ్ చేసి ధ్వని ద్వారా, కాబట్టి ప్రతి భాగంలో ఆ ధ్వనులను నిర్దిష్టంగా సూచించగల ప్రామాణికమైనటువంటి లిపినే ధ్వన్యాత్మక లిపి అంటారు. అదే మనకి ఇక్కడ IPA చార్ట్. ఈ IPA చార్ట్ చాలా చక్కగా నిబ్బెట్టి ఉపయోగించండి. అలాగే ఇందాక మీకు మన మన నా తెలుగు భాషా చరిత్రలో ప్రముఖమైనటువంటి భాషా శాస్త్రజ్ఞులందరి గురించి రాశాను. ఇంకా దాని గురించి ఒక పుస్తకం కూడా రాశాను. మీకు ఉంటే కొనుక్కోండి, లేకపోతే మన భాషా చరిత్రలు ఇవన్నీ ఉన్నాయి. ఆ తరువాత ఇప్పుడు మీకు ఆ ఆ ఆ ఆ దాని 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 తర్వాత మన ఈ IPA చార్ట్ తర్వాత మనలు ఇది కొంచెం ఇది ఏమీ లేదు. ధ్వని సిద్ధాంతము వగైరాలు చదవండి. ఆ తరువాతను ఇక్కడ పదమే ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ చేయడానికి చిన్న అవకాశం ఉంది. కన్ఫ్యూజ్ లేకుండా నేను మీకు చెప్పి మీకు మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మీకు కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి, ఇక్కడ ఏంటి లేదు. ఇంతవరకు ఏం తెలుసుకున్నాము, వర్ణం ఏంటి, ధ్వని ఏంటి, పదం ఏంటి, పదాంశం ఏంటి, వాక్యం ఏంటి, ఇవి చూడండి. ఏ కన్ఫ్యూజ్ లేదు చూడండి. ఇప్పుడు మనం ఇప్పుడు వెంటనే బాల వ్యాకరణంకి వెళ్ళాలి, ప్రౌఢ వ్యాకరణంకి వెళ్ళాలి. పదము, పదాంశం, వాక్యం. వాక్యం అంటే మీరు జాగ్రత్తగా చెన్నైసు ఇప్పుడు బాల బాల వ్యాకరణంలో వాక్య పరిచ్ఛేదం ఉందా, నేను క్వశ్చన్ ఇస్తాను. ఉంది, లేదు, ఎక్కడ ఉంది, ఏ పరిచ్ఛేదంలో ఉంది. ఇప్పుడు మీరు వెంటనే ఏదో ఒకటి టిక్ పెడతారు, అది తప్పు. బాల వ్యాకరణంలో వాక్య పరిచ్ఛేదం లేదు. మరొక క్వశ్చన్, వాక్య పరిచ్ఛేదం తెలుగు వ్యాకరణంలో ప్రముఖంగా రాసినటువంటి పరిచ్ఛేదం ఏంటి? ప్రముఖంగా అనే పదం పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. ఏది పరిచ్ఛేదం? అన్ని వ్యాకరణాలు ఇస్తాడు, చాలా బాల వ్యాకరణం టిక్ పెడుతుంటాడు. కాకపోతే ఆంధ్ర శబ్ద చింతామణి. ఇప్పుడు మనము ఏది రాయాలి, మన ప్రౌఢ వ్యాకరణము భోజన పరిచ్ఛేదం అనేది టిక్ పెట్టాలి. ఇది నువ్వు చదవాలి. ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటున్నావు. వ్యాకరణం ఎందుకు చదవాలి, వ్యాకరణం ఎందుకు పుస్తకం ఉండాలి? తప్పనిసరిగా బాల వ్యాకరణము, ప్రౌఢ వ్యాకరణము వ్యాఖ్యానాలు దగ్గర పెట్టుకోండి. చాలా బలంగా వస్తుంది, బాగా ధైర్యంగా వస్తుంది. మాస్టర్ చెప్పిన దాన్ని బట్టి జాగ్రత్త. మీరు మాత్రం కోచింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఆడికి విపరీతమైనటువంటి క్వశ్చన్లు వేసి డిస్టర్బెన్స్ చేసేవాడి దొరికిపోతాం. ముందు చదివేళ్ళు. అయ్యో అప్పుడు వెంటనే వాడు ఏం చేస్తాడంటే వాక్య పరిచ్ఛేదం ఎప్పుడు ఇచ్చాడు, ఆ ఆ ప్రౌఢ వ్యాకరణం ఎప్పుడు రాశాడని చెప్తాడు. ఆ డేట్ ఎప్పుడు 85 అని రాయాలి. ఎన్ని పరిచయం ఇక నాడు ఇష్టం. ఇంకా ఈ వాక్య పరిచయం ఇచ్చారు కాబట్టి భర్తృహరి వాక్య పరిచయం దగ్గర కూడా వాడు వెళ్ళొచ్చు. కాబట్టి తెలుగులోన ప్రమాణమైనటువంటి ఒక వాక్యం ఎలాగా అవుతుంది, పదం కూడా వాక్యము, అక్షరం కూడా వాక్యము. లే, ఇదా ఈ వాక్యం. రా, ఇది వాక్యం. రేపు, ఇది వాక్యం. ఇలా చాలా జాగ్రత్తగా నీట్ గా మీకు మిక్సీలో పెట్టి జ్యూస్ పెట్టిన విధంగా నేను భాషా శాస్త్రాన్ని, తెలుగు భాష చరిత్రని 40 సంవత్సరాలు రోజుకి 18 గంటలు కష్టపడి మీకు చాలా జాగ్రత్తగా ఇచ్చాను. ఇదంతా నేను ఇచ్చింది ఓన్లీ విద్యార్థి కోసమే. నాకు విద్యార్థే దేవుడు, గ్రంథాలయమే దేవాలయము. ఆ రకంగా నేను మీకు, నాకు ప్రతి వ్యక్తి, ప్రతి కాంపిటేటివ్ వెళ్ళే వ్యక్తి
తప్పనిసరిగా పాస్ అవ్వాలి. ఎంఏలో వాడికి 100కి 100 మార్క్ 99 వచ్చినా నాకు సాటిస్ఫై లేదు. ఎందుకంటే నేను ఇంత కష్టపడ్డాను కాబట్టి మీకు మార్కులు రావాలని నా కాన్సెప్ట్. పదం అయిపోయింది. ఇక్కడ వర్ణం కొంతమంది ఏంటంటే ధ్వని కూడా వర్ణం అని అన్నారు. అంతే. వర్ణక్కం అనకండి. ప్రత్యయంలోకి వెళ్ళిపోయి జాగ్రత్తగా స్పెల్లింగ్ మిస్టేక్ జాగ్రత్తగా చూసుకోండి. ఏమీ లేదు. పదము మీకు ఆల్రెడీ తెలిసిపోయింది. పదాంశం అంటే ఏమిటంటే అర్థబోధం. బోధించబడేది, అర్థాన్ని బోధించేది, అర్థవంతం మాత్రమే కలిగింది పదాంశము. ఇప్పుడు ఏనుగులు ఉందనుకో, ఏనుగులు ఉందనుకో, ఇది ఒక పదాంశం, ఏనుగో పదాంశం. పక్కన పెట్టేవనుకో, ఏనుగు ఒక పక్కన పెట్టేవనుకో, ఏనుగు పదం అవుతుంది, పదాంశం అవుతుంది. అనుకో, ఇది స్వతంత్ర ప్రయోగము దీనికి లేదు. అయిపోయింది. మీకు క్లారిటీ వచ్చేసింది. ఇంక మీరేం కంగారు పడవలసిన అవసరము లేదు. ఇంత జాగ్రత్తగా మీరు చూడాలి. పదం వేరు, పదాంశం వేరని మీరు అలాగ లోపలికి వెళ్ళిపోయి బాగా మీరు చక్కగా మీరు ఆ రకంగా వెళ్ళి మీరు పదము పదాంశం గురించి చక్కగా మీరు చదువుకోవాలి. మీ తర్వాత పదాంశం అని పేరు వచ్చిందంటే మీకు ఒక ప్రముఖమైన వ్యక్తి గుర్తుకు రావాలి. వెంటనే గుర్తుకు రావాలి. ఆ పుస్తకం గుర్తుకు రావాలి. రాకపోతే చాలా కష్టమైపోద్ది. ఆయన పేరే నైడా. తెలుసు కదా, మీరు ఎమ్మెల్యే చదివి ఉంటారు. పీజీలో ఆయన పుస్తకం ఏంటి, ఆ మార్ఫాలజీ ఏంటి, ఆ పుస్తకం ఏంటి, జాగ్రత్తగా చూసుకొని అలాగా జాగ్రత్తగా వెళ్ళండి. ఇప్పుడు పదాంశం ఏంటి? ఏమీ లేదు. పదాంశం ఏమీ లేదు అంటే ఏంటి? ఒక పదాంశానికి ఏమాత్రము మార్పు ఆ జాగ్రత్తగా చూసినటువంటి ఈ పదాంశాలు వగైరాలు ఇందులో ఉన్నటువంటి జాగ్రత్తగా మన ఆ ఆ ఇప్పుడు ఈ పదాంశం ఏంటి, శపదాంశం ఏంటి వగైరా. ఇప్పుడు శపదాంశం ఏంటి? ఒక పదాంశం ప్రవర్తిల్లే అర్థాన్ని దానికి ప్రతినిధిగా భిన్న పరిసరాల్లో ప్రవర్తిల్లుతూ ఆ పరిసర ప్రభావాన్ని ఇతర కారణాలు ఏమి అక్కర్లేదు. మీరు చూడండి, రైతులు పంటలు పండించారు అని ఉందనుకోండి. ఇప్పుడు రైతులు అలాగే పంటలు పండుటలు పండిస్తారు, ఇస్తారు. ఇలాగే దీని వదిలి పదాంశాలు దీన్ని ఈ రకంగా జరుగుతుంది. చాలా జాగ్రత్తగా మీరు ఈ పదాంశాలని మీరు రాయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా మీకు ఈ భాషా శాస్త్రానికి సంబంధించినంత వరకు మరొక కన్ఫ్యూజ్ అయినటువంటి క్వశ్చన్ ఏమిటంటే, ఇప్పుడు వాక్యం ఇచ్చాడు. ఇప్పుడు మీ అందరూ ఒక మంచి పని ఒకటి చెయ్యాలి. వాక్య విజ్ఞానం అని ఇచ్చాడు. ఈ వాక్య విజ్ఞానం మీరు చదవాలి అంటే నేను రాసినటువంటి తెలుగు భాషా చరిత్రలో వాక్య విజ్ఞానం ఉంది. అక్కడికి వెళ్ళి అదంతా చదవండి. చేకూరు రామారావు దగ్గరికి వెళ్ళి ఆ వాక్యం అంతా చదవండి. ఇంకా మీకు తిరుగు లేదు. ఇప్పుడు వాక్య విజ్ఞానం దగ్గరికి రండి. ఆటోమేటిక్ గా మీరు ఫ్రీగా చాలా సరదాగా మార్కులు ఏమీ లేదు. వాక్యం ఏంటి, వాక్యం భేదాలేంటి, ఆయా భేదాలు ఎలాగొస్తుంది, ఆ స్థాన సంబంధం ఏంటి, యోగ్యత సంబంధం ఏంటి, దేశ సంబంధం ఏంటి, దాని ఎవరి మీద ఏమీ లేదు. స్థాన సంబంధం ఉందనుకోండి, అంటే అక్కడ ఏమిటి ఉన్నది, నా కొత్త చొక్కా ఉందనుకోండి, అది ఎలాగ రాస్తారు, కొత్త నా చొక్కా అనాలి, మరొక అలా కనకూడదు అనేది వాళ్ళ వ్యవహారం. అదే సంబంధం ఏమిటి వస్తుంది, ఆ యోగ్యత సంబంధం రాయి పాడుతుంది, యోగ్యత లేదు, అంతే. అలా మీ ఎల్కేజీ వాడికి అర్థమైనట్టుగా నేను భాషా శాస్త్రం రాశాను. తెలుగు భాషా చరిత్ర మీకు అర్థం కాలేదు అంటే 2వ దఫా చదవండి. ఇంకా అర్థం కాపాలేదంటే 3వ దఫా చదవండి. నాకు ఫోన్ చేయండి. రాత్రి 9 to 10 మీకు నేను ఉన్నాను, భరోసా ఇస్తున్నాను. మీ అందరూ కాంపిటేటివ్ లో సక్సెస్ అయిపోయినట్టుగా తిరుగు లేదు. ఇప్పుడు అక్కడ వాక్యం చదివి ఇక్కడ ఈ వాక్యంకి వస్తే అదే సంబంధాలు ఏంటి, దీని 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 వ్యవహారాలు ఏంటి అన్ని మీరు ఇందులో వచ్చింది. ఇక్కడ మీకు చదివిన అర్థం కానటువంటి ఒక టాపిక్ ఉంది. చదివిన అర్థం కాదు. ఏంటి ఇంత కన్ఫ్యూజ్ ఏమిటంటే అదే చివరిలో ఇచ్చాడు ఆయన. అదేమీ లేదు. అది మనకి మరొక విషయం. ఈ భాషా చరిత్రలో బిఏలో కొంచెము, ఇంటర్మీడియట్ లో కొంచెం ఉండొచ్చు. భాషా శాస్త్రము బిఏలో లేదు. కాబట్టి ఈ పేపర్ కొత్తది కాబట్టి మనకు రాదు కాబట్టి కొంచెము ఆ ఆ ఇది కొత్త టాపిక్ లా ఉంటుంది. మీరేం కంగారు పడ. తరువాత ఈ మూల భాషా పునర్నిర్మాణం అనేది ఒక సిలబస్ ఇచ్చారు. దీని కంగారు ఏమీ పడకండి. చూడండి, ఒక నిమిషం చూడండి. ఇప్పుడు
మన మన భాష ఎక్కడ పుట్టింది, సంస్కృతిని పుట్టిందని మన వాళ్ళు చెప్పారు. అది కాదని ఫ్రాన్స్ వైట్ ఎల్లిస్, ఆ మన గ్రీర్సన్, మన 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 వాళ్ళందరూని మీరు వీళ్ళందరూ చెప్పారు. మీరు ఏం చేశారంటే పాశ్చాత్యులు సంస్కృతిని కాదని తెలుగు అని చెప్పి మన ఈ బుక్స్ ఇవన్నీ చాలా జాగ్రత్తగా రాయాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి పుట్టిందని చెప్పాడు? మూల ద్రావిడ భాష పుట్టాడు. మూల ద్రావిడ భాష ఎవరికైనా తెలుసా? తెలియదు. మరి ఎలాగా? మరి ఏమిటి? దాన్ని ఎలాగ మూల ద్రావిడ భాష అనేది తేల్చి చెప్పడమే భాషా పునర్నిర్మాణం. అయితే దానికి పద్ధతులు ఏమిటి, దానికి వ్యవహారాలు ఏంటి, అదే కొంచెం అంతే, అంతకంటే ఏమి లేదు. ఆ ఒక్కటి విషయం తెలియ తర్వాత కంపారిజన్, తమిళం ఏంటి, కన్నడం ఏంటి, మలయాళం ఏంటి, ఇది ఎలాగొస్తుంది, ఇలా వస్తుంది, కొన్ని ఏంటి, దాని వ్యవహారం ఏంటి, దాన్ని ఎలా చేస్తుంది, అది ఆ పునర్నిర్మాణ పద్ధతులు ఏంటి, బాహ్య పునర్నిర్మాణం ఏంటి, అంతర్ పునర్నిర్మాణం ఏంటి, అలాగా జాగ్రత్త. జస్ట్ ఈ తెలియపోతే అంటే ఒకటే ఒకటి అంటే ఒక భాష యొక్క భాషా పునర్నిర్మాణము తెలుసుకోవాలంటే ఎలా వెళ్ళాలి అంతే. అలా లోపలికి వెళ్ళి దాన్ని చాలా జాగ్రత్తగా వెళ్ళి అలాగ చెయ్యాలనేది దానికి సంబంధించినటువంటి వ్యవహారం. ఇక ఇప్పుడు మీ అందరికీ తెలిసినటువంటి కొంచెం కన్ఫ్యూజ్ అయినటువంటి ఆ ఒక మారు కన్ఫ్యూజ్ అవుతుంది, ఒక మారు కొంచెం మీకు ఆ ఆ తెలియదని కూడా చెప్తూ ఉన్నాడు. మరి మరి ఈ భాష మీకు ఆల్రెడీ చెప్పాను. వాక్యము గురించి వచ్చింది అంటే చేకూరి రామారావు గారి పుస్తకము నువ్వు చదవాలి. రెండో ప్రింటింగ్ వచ్చింది, తప్పనిసరిగా చదవాలి. అక్కడ వాక్యం అంటే ఏమిటి, వాక్యం రకాలు ఏంటి, దాని వ్యవహారం ఏంటి, పాశ్చాత్యుల వాక్యాన్ని ఎలా నిర్వచించారు, మన వ్యాకరణాలు ఎలా నిర్వచించేవి, ఆమె చేకూరు రామారావు పుస్తకం ఏంటి, చేకూరు రామారావు యొక్క ఆ ఆ పుస్తకం టైటిల్ ఏమిటి, దాని వ్యవహారం ఏమిటి, ఆయన నామనీకరణం ఏంటి, నామనీకరణం ఒక్కొక్క మారు ఏమిటి నామనీకరణం అని కూడా అడిగితే రివర్స్ గా అవుతుంది. ఆయన నామనీకరణం ఏంటి, ఒక వాక్యములోని కొన్ని మార్పులతో వాక్యము, కర్త, కర్మ, ఆ స్థానంలో ఉపయోగించే విధానము, దాని వ్యవహారం ఏమిటి, అవన్నీ చేసేది మన మన ఇప్పుడు మీరు చూడండి, వాక్యం యొక్క లక్షణాలు కావాలంటే ప్రౌఢ వ్యాకరణంలోకి వెళ్ళాలి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను ఎందుకు వ్యాకరణం చెప్పాడో. అలాగే ఇప్పుడు మనకి ఇప్పుడు యోగి సంబంధం, స్థాన సంబంధం అయిపోయిందా. ఇప్పుడు మీకు వాక్యంలో రకాలు, భేదాలు, సామాన్య వాక్యం, సంతుష్ట వాక్యము, సంయుక్త వాక్యము, ఆ సామాన్య వాళ్ళు క్రియా వాక్యాలు, క్రియ సహిత వాక్యాలు, సంతుష్ట వాక్యాలు, చతుర్థకము, చాతుర్థకము, అభ్యర్థకము, ద్వార్థకము, సంయుక్త వాక్యాలు, సంకల్ప సంబంధం, వికల్ప సంబంధం, అలాగా అందులో ఉండబట్టి ఆ మొత్తం అంతా కలిపి మనకి డిగ్రీలోన పీజీలోన కొంచెం చెప్పారు. ఇంకా దానికంటే ఎక్స్టెన్షన్ ఏమిటంటే ఈ మధ్యన మీకు ఇంకా లోపలికి వెళ్ళి ఈ రకమైనది ఇస్తున్నాడు. ఇది ఏ రకమైన వాక్యమో చెప్పండి అండి. నిశ్చయార్థక వాక్యాలు, ప్రశ్నార్థక వాక్యాలు, వ్యతిరేకార్థక వాక్యాలు, నిషేధార్థక వాక్యాలు, కారణార్థక వాక్యాలు, ఆచయార్థక వాక్యాలు, ఆశ్చర్యార్థక వాక్యాలు, సందేహార్థక వాక్యాలు, వికల్పార్థక వాక్యాలు, ప్రార్థనార్థక వాక్యాలు, ఇలాగ రకరకాల వాక్యం ఇచ్చి ఈ వాక్యం దేనికి చెందుతుందని వాడు రకరకాల విన్యాసాలు చేసి మన అందరికీ ఇస్తున్నాడు. వాడు ఏది ఇచ్చుకున్నా సరే మీకు ఏమి పర్వాలేదు. చాలా బ్రహ్మాండమైనటువంటి మీరు ఇలా మీరు చేసుకోవచ్చు. ఇకను మీ అందరికీ మరి ఒక అద్భుతమైనటువంటిది ఆ ఆ ఆ, భాష సంబంధించినటువంటిది మీ అందరికీ తెలిసినటువంటిదే ఆదాన ప్రదానాలు, లోన్ వర్డ్స్, బారోయింగ్ అని ఒక టాపిక్. ఈ టాపిక్ కన్ఫ్యూజ్ లేకుండా చెప్తాను. ఇప్పుడు ఆదాన ప్రదానాలు, ప్రధానం అంటే ఏంటి, ఇవ్వడం. ఈ ఆదాన ప్రదానాలు అంటే ప్రధానంకి దాక ఒత్తుండదు. ఇది కూడా జాగ్రత్త గుర్తించుకోండి. దాక ఒత్తుండదు. దాక ఒత్తుంటే ముఖ్యమైనది, ప్రధానమైనది అయిపోతుంది. ఈ ఇదేమిటిది, ప్రధానం అంటే ఇవ్వడం. ఇప్పుడు మనము అమ్మాయికి పెళ్లి అవుతుంది కదా, పెళ్లి అవుతుంది, పెళ్లికి ముందు ప్రధానం అవుతుంది, ప్రధానం ముందు నిశ్చితార్థం అవుతుంది, ఈ మధ్యలో ప్రధానం అని ఉంటుంది. ఈ ప్రధానానికి ఒత్తు ఉండదు అంటే ఇవ్వడము. మనం ఇచ్చే పదాలు ఏమిటి, మనం తెచ్చుకునే పదాలు ఏమిటి, అయిపోయింది. తెచ్చుకుంది అన్ని దేశాలు అంతే. దానికోసం నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నీకు కన్ఫ్యూజే లేదు. అయితే దీనికోసం ఏంటండి, ఎలాగా అన్ని దేశాలు ఏంటండి, బారోయింగ్ ఏంటండి, దాని రకాలు ఏంటండి, ఆ భౌగోళికం ఏంటండి,
సంస్కృతం ఆ రీతులు ఏంటంటే మీరు వెంటనే అడగచ్చు. వెంటనే అడగాలంటే మీరు బాల వ్యాకరణకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్న బాల వ్యాకరణం ఎందుకు వెళ్ళాలండి ఏమిటి అని మీరు అనొచ్చు. 1800 జాగ్రత్త చూసుకోండి. 1858లో బాల వ్యాకరణం, 1880 85 అది బాల వ్యాకరణం తిరగేసేస్తే ప్రౌఢ వ్యాకరణం డేట్ వస్తుంది. అది చూసుకోండి. ఎన్ని ఎన్ని పరిచ్ఛేదాలు? 10 పరిచ్ఛేదాలు. ఒకటో పరిచ్ఛేదంలో ఎన్ని సూత్రాలు? 23వ సూత్రాలు. 23వ సూత్రంలో చాలా జాగ్రత్తగా, చాలా బ్రహ్మాండంగా చెన్నైశ్వరి రాశారు. చెన్నైశ్వరి విమర్శకులు కూడా ఇదే చాప్టర్ గురించి చేయడు. అదే మీకు అన్ని దేశాల గురించి మొట్టమొదటిసారిగా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు మన అన్య దేశాల గురించి మన శనేశ్వరి గారు ఏం చెప్పారు? సంస్కృత ప్రాకృత తుల్యం బహుభాష తత్సమం, సంస్కృత ప్రాకృత భవం బహుభాష తద్భవం, త్రిలింగ దేశ వ్యవహార సిద్ధం బహుభాష దేశ్యం, లక్షణ విరుద్ధం బహుభాష గ్రామ్యం. మీకు ఇప్పుడు అర్థమైందా? బాల వ్యాకరణం ఎందుకు మీ పక్కన పెట్టుకోమను, అది సంగతి. ఇవన్నీ చెప్పాడు. ఈ శనీశ్వరి ఎక్కడ చెప్పాడు? ఇవన్నీ చూస్తే ఆ వ్యాకరణాలన్నీ చివరికి వెళ్తే మనకు మొట్టమొదటిమైనటువంటి ఆ 11వ శతాబ్దంలో వచ్చినటువంటి ఆంధ్ర శబ్ద చింతామణి ఎవరు రాశారనేది క్వశ్చన్ మార్క్. అది ఎలా వచ్చాడు మనకి ఇప్పుడు అది కాదు. ఆయన చెప్పాడు. ఆయన శనీశ్వరి ఆయన ఏం చెప్పాడు? ఇదేదో చెప్పాడు, వరస తప్పించాడు. ఈయన ఏం చెప్పాడు? తత్సమాలు, తద్దబాలు, దేశాలు, గ్రామ్యాలు అని చెప్తే ఆయన ఏం చెప్పాడంటే తద్భవం ముందు చెప్పాడు. మన తద్భవం ఏమో మన చంద్రశేఖర్ రెండో ప్లేస్ చెప్పాడు. సేమ్ అక్కడి నుంచే ఆ తర్వాత మోడర్న్ వచ్చింది. ఇది దీని వ్యవహారం. ఇక్కడ మరికి ఒక చిన్నది, గ్రామ్యాలు కూడా 2 రకాలు ఎగ్జాంపుల్. ఇవన్నీ అన్ని దేశాలకు వస్తాయి. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. బాల వ్యాకరణం చెన్నైశ్వరి గారు మన సంజ్ఞా పరిచ్ఛేదంలో 23వ సూత్రంలో శివహార సూత్రం ఒకటి ఇచ్చాడు. ఆర్య వ్యవహారంలో దృష్టములుగా ఈ సూత్రం మీద సన్నేశ్వరి విమర్శకు గురయ్యాడు. బాల వ్యాకరణం విమర్శకు గురైంది. కారణం ఏంటి? ఆర్య, నన్నయ్య, పెద్దన వగైరా వగైరాలందరినీ వాళ్ళు చెప్పినది తప్పైనా గ్రహించవచ్చు. ఇది సూత్రం, ఇది తప్పు. ఈ సూత్రం తప్పు. ఇక్కడ టెక్నికల్ గా ఇబ్బంది ఏమిటంటే ఆర్యులు పెద్దోళ్ళు నన్నయ్య, తిక్కన, పెద్దన అలంతా చెప్పారు. ఏమిటి చెప్పారు? మాండలికాల ఆయా గ్రంథాల్లో ఉంది, వ్యవహారిక భాషల గ్రంథాల్లో ఉంది, అన్ని దేశాల గ్రంథాల్లో ఉన్నది. వాళ్ళు వాడిన దానికి నువ్వు తప్పు చెప్తావేంటి? అది నువ్వు అది తప్పు చెప్పి దానికి ఒక సూత్రం పెడతావేంటి అనేది విమర్శ. అంటే ఈ ప్రాచీన సంప్రదాయ వ్యాకరణాలన్నీ గిరిగీసుకొని కూర్చోవడం వలన వాళ్ళు ఆ పదాలు ప్రాచీనలు వాడినప్పటికీ వాళ్ళకి ఇష్టం లేకపోవడం వలన ఆ అన్య దేశాలు కానీ ఆ మాండలికాలు కానీ వ్యవహారిక భాష పదాలు కానీ లేకుండా అని ఈ సూత్రం రాయడం వలన చాలా విమర్శకు గురైంది. బాల వ్యాకరణం మీదను ఇప్పుడు ఆటోమేటిక్ గా ఆదాన ప్రదానానికి చాలా చక్కగా వాళ్ళు ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళిపోవచ్చు. ఎలాగ పదాలు వచ్చాయి, దేశ పదాలు ఏంటి, అన్ని దేశ పదాలు పెట్టి నువ్వు ఇచ్చింది ఏంటి, నువ్వు వచ్చి తీసుకున్న పదాలు ఏంటి, అవి ఎన్ని రకాలుగా ఉంటాయి. చాలా తర్వాత ఇంకా గుర్తించినప్పుడు పాకెట్ ఎన్ని రకాల, అది కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఆయన ఎన్ని రకాలుగా విభజించాడు అని కూడా అప్పుడప్పుడు. అవసరం గురించి ఏంటి, ప్రతిష్ట గురించి, గొప్ప గురించి ఏంటి, ఆ డాడీ మమ్మీలు అమ్మ నాన్నలు అనకుండా ఆ గౌరవం కోసం అలా రాయడం. అలాగనే జాగ్రత్తగా ఆ పదాలన్నీ జాగ్రత్తగా చూసండి. ఇది ఇక్కడ వీడు కాంపిటేటివ్లీ వీడు విజృంభిస్తున్నాడు. మాస్టర్ క్వశ్చన్లు ఇచ్చినప్పుడు ఓ పదం ఇచ్చి ఇది ఏ పదం వాడంటే ఈ అన్ని దేశ పదం ఎక్కడి నుంచి వచ్చిందో అంటే కొంచెం జాగ్రత్తగా ఇది కొంచెం అన్య దేశ పదాల మీద పరిశోధన చేసినటువంటి పరిశోధన పుస్తకాలు కూడా మీరు చూడాలి. ఆ మాస్టర్ ఇచ్చిన దానికి ఇక్కడ కొంచెం మాస్టర్ కొంచెం లోపలికి ఇచ్చుకొని ఉన్న దపాలు కొన్ని ఇస్తున్నాడు. ఆదాన పదాలు, ఆదాన రకాలు ఏంటి, ఎక్కడి నుంచి సన్నిహిత ఆధారం అంటే ఏంటి, సాంస్కృతిక ఆధారం అంటే ఏంటి, మాండలిక ఆధారం అంటే ఏంటి, ఆ ఆధారం రకాలు ఏంటి, వగైరా ఆదానంలో ఉన్నటువంటి చాలా అన్యదే ఆదానంలో ఉన్నటువంటి అంటే దగ్గర ఇది దగ్గర నుండి పదాలు, దూరం ఉన్న పదాలేంటి, ఇవన్నీ విజయ పదాలేంటి, మన ద్రావిడ భాషలో వచ్చిన పదాలేంటి, భారతదేశంలో ఉన్న పదాలేంటి, మనం ఎవరికి పదాలు ఇచ్చాం,
దాని వ్యవహారం ఏమిటి, అన్ని చాలా జాగ్రత్తగా వచ్చి అందులో డివిజన్స్ అన్ని మీరు చేయాలి. అలాగనే ఇప్పుడు మనం ఇచ్చినటువంటి పదాలేంటి, ఆంగ్ల పదాలేంటి, ఒకేలేంటి, మన పదాలేంటి, ఇక్కడే కొంచెం మీకు కన్ఫ్యూజ్ చేస్తాడు మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు. ఒక పదం ఇచ్చేసి అదే పదం అని అడుగుతున్నాడు. కొంచెం జాగ్రత్తగా చూడండి. నా మన మనకు అన్ని దేశాలు అనేసరికి దానికి సంబంధించిన చాప్టర్ లో చాలా జాగ్రత్తగా మీరు డీల్ చేయండి. అలాగే అన్ని దేశాలు సపరేట్ గా వాడు ఇచ్చినప్పుడు మీకు ఏమీ పూర్చలేదు. అంటే మన మన తమిళము, మలయాళము, కన్నడము నుండి తెచ్చుకున్న పదాలేంటి, లేకపోతే హిందీ నుండి, హిందుస్థాన్ తెచ్చుకుని ఏంటి, అరబీ నుండి, తుర్కీ నుండి, పార్సీ నుండి, పోర్చుగల్స్ నుండి, డచ్ నుంచి, ఫ్రెంచ్ నుంచి, ఆంగ్లం నుంచి ఇలా అంతా మనం పరిపాలించారు కాబట్టి ఆయా పదాలేంటి. మీరు నాకు అనుమానం, మీకు ఆయన క్వశ్చన్ పేపర్ ఇచ్చింది కొత్త పదాలు ఏమేమిడు. మాస్టర్ కూడా క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు ఆయన తప్పు అయితే దానికి మరొక విషయం, మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు ఆ వాళ్ళకి ఆన్సర్ కూడా ఇస్తాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా పికప్ చేయాలి. కాబట్టి ఆన్సర్ కూడా ఇస్తాడు కాబట్టి తెలియని ఆన్సర్ మాస్టర్ క్వశ్చన్ ఇవ్వడు. ఎందుకు, కీ ఇస్తారు కాబట్టి. ఆ కీ ఇచ్చినప్పుడు మీరు ఈ పుస్తకం చదవండి. పుస్తకాలు చదివితే ఆటోమేటిక్గా చక్కగా నీట్గా మీకేమి కంగారు లేకుండా చాలా బ్రహ్మాండంగా అన్ని దేశ పదాలన్నీ అదేమిటి వగైరాలేంటి, అన్ని దేశ పెట్టి భారతదేశ పదాలేంటి అన్ని నేనే మీకు అన్ని రావడము జరుగుతుంది. ఇంకా మీకు మంచి అద్భుతమైనటువంటి ఇందులో క్వశ్చన్ పడుతుందా పడదా అనేది డౌటే లేదు. గ్యారంటీ క్వశ్చన్, ఒకటి కానీ రెండు కానీ. అదే సెమంటిక్ చేంజ్, జాగ్రత్త గుర్తించుకోండి. అర్ధ పరిణామం అనేసరికి జిఎన్ రెడ్డి గుర్తు రావాలి. ఏ స్టడీ ఆఫ్ తెలుగు సెమంటిక్స్ గుర్తు రావాలి. చేకు రామారావు అనేసరికి వాక్యం గుర్తు రావాలి. ఆ తెలుగులో ఆ తెలుగు వాక్యం అనే పుస్తకం గుర్తు రావాలి. అలాగే మాండలికాలంటే బదిరేత కృష్ణమూర్తి ఇలాగనేసరికి ఆ పుస్తకం గుర్తు రావాలి. అలా వచ్చినప్పుడే మీరు చక్కగా వస్తుంది. చాలా జాగ్రత్తగా అంచనా ఎన్ని దఫాలు పర్టికులర్ ఎందుకు చేస్తారంటే వాళ్ళ గురించి కూడా మనకిస్తాడు. ఇప్పుడు సెమాంటిక్ చేంజ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇందాక మీకు కావాలనే ఒకటి చెప్పకుండా ఇప్పుడు చెప్తాను. ఒక పదం ఉందనుకోండి, పదం మీకు ఆల్రెడీ మార్పు అనేది సహజం. మార్పు రాదు, ఎప్పుడు ఒకలాగే ఉంటుంది అనేటువంటి ఆ బ్యాచ్ మీ అందరికీ తెలిసిందే. వేదం వెంకటరాయ శాస్త్రి గారు, శ్రీపతి కృష్ణమూర్తి శాస్త్రి గారు, శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు, ఆఖరికి మన కందుకూరి వీరేశలింగం గారు, పానుగంటి లక్ష్మీనరసింహ గారు, వీళ్ళందరూ ఒక దగ్గర 30 మంది ఉన్నారు. భాష మారదు, ఎప్పుడు ఒకలాగే ఉంటుంది అనేది గ్రాంధికవాదం. అలా మన తెలుగు ఉందనుకోండి, శాసన భాషా పరిణామం, భాష మారుతుంది. శాసన భాషా పరిణామం, కావ్య భాషా పరిణామం, గ్రాంధిక భాషా పరిణామం, సరళ గ్రాంధికము, మాండలికము, ప్రామాణికము, అలాగ భాష మారుతుంది. మారదు అనేది దానికి నాయకుడు వేద వెంకటరాయ శాస్త్రి గారు. మారుతుందిరా అని చెప్పినటువంటి మహానుభావుడు భాషా తపస్వి గిడుగు రామమూర్తి పంతుడు. దానికోసం ఆయన పుస్తకాలు కూడా రాశారు, మీ అందరికీ తెలిసినటువంటిది. గద్య చింతామణి ఒక అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైన ఆ పుస్తకం రాసి చేశాడు. ఇంతకీ ఏం చేశాడు ఈయన? భాష మారుతుందని చెప్పడానికి ఆయా నన్నయ్య, తిక్కన, పెద్దనల అందరూ ఆయా పదాలు వాడారు కాబట్టి వాళ్ళ వ్యవహారిక రాశారు. చెన్నై సూరి కూడా వ్యవహారిక భాష రాశాడు, నీతి చంద్రికలో ఉంది. ఇదంతా ఎగ్జాంపుల్ తో సహా గద్య చింతామణిలో చాలా చక్కగా నీట్ గా ఆ ఎగ్జాంపుల్ తో సహా మనకి ఇవ్వడం జరిగింది. భాష మారుతుంది. అది ఇప్పుడు ఈ మాండలిక విజ్ఞానం అనేది అక్కడి నుంచి అలా వస్తుంది. ఇది ఇప్పుడు ఒక పదం ఉంది. ఒక పదం ఉంటే జాగ్రత్తగా చూడండి. పదం యొక్క అర్థం మారింది అంటే అది అర్థ పరిణామం, సెమంటిక్ చేంజ్. అంతే. ఒక పదం ఉందనుకోండి, ధ్వని మారింది అనుకోండి, అది ధ్వని పరిణామం. ధ్వని పరిణామం వేరు, ధ్వని విజ్ఞానం వేరు. ఈ రెండు ముఖ్యంగా మీ ఎంఏలో పాస్ అయినప్పుడు అటు ఇటు క్వశ్చన్లు రాసేస్తూ ఉంటారు. ఇది రాసేస్తుంటాడు, అది అడిగితే ఇది రాస్తుంటాడు. అది వేరు, అది ధ్వనికి సంబంధించింది. ఇది పదము యొక్క ధ్వనికి సంబంధించింది. అంతే, ఏం తేడా లేదు, ఏమీ తేడా లేదు. మీరు తేడా ఉన్నది అనుకుంటారు, ఇది కనిపించింది. ఇప్పుడు అర్థ పరిణామం అంటే మీ అందరికీ ఇప్పుడు చూడండి, ఫస్ట్ అర్థ పరిణామం, తర్వాత ధ్వని. ఈ అర్థ పరిణామంలో మనము ఇప్పుడు అర్థ పరిణామం అంటే ఇప్పుడు ఇల్లు ఉందనుకోండి, ఇల్లు ఎలా మారుతుంది? వాడు పూరులైనా ఇల్లే, తాటాకైనా ఇల్లే, గడ్డితో వేసిన ఇల్లే, డాబా అయినా ఇల్లే, ఇప్పుడు అపార్ట్మెంట్ అయినా ఇల్లే. మారిందా లేదా? అదే అర్థ పరిణామం.
ధ్వని పరిణామం అనుకోండి, భక్తి ఉందనుకోండి, భక్తి భక్తి అంటాడు, అయిపోయింది. అంటే పదములో మార్పు రావాలి. దీన్ని చాలా జాగ్రత్తగా జియాన్ రెడ్డి గారు ఏమన్నాడు, ఎందుకంటే తానే దీనికి మూల కారకుడు కాబట్టి తానేమన్నాడు, ఎలాగ పరిణామం వచ్చింది, అవన్నీ జాగ్రత్తగా మీరు రాయవలసింది. తర్వాతను మళ్ళా ఇంకెవరైనా ఏమైనా చెప్తే అవన్నీ రాయండి. తర్వాతను ఈ అడ్డ పరిణామం మీద పాశ్చాత్యులు ఏమన్నారు, మన వాళ్ళు ఏమన్నారు, ఇక్కడే క్వశ్చన్స్ లోపలికి వెళ్ళిపోతుంటాడు. ఎవరు, మన మాస్టర్, ఇచ్చినటువంటి మాస్టర్ పుస్తకం ఉన్నది కాబట్టి లోపలికి వెళ్ళిపోతాడు. అభిదేటి, లక్షణ ఏంటి, వ్యంజనం ఏంటి, అందులో లోపలికి వెళ్ళిపోయి ఇది ఏమిటి జరుగుతుంది, ఏమిటి పాశ్చాత్యులు ఏమిటి అన్నారు. అవి ఈ అర్ధ పరిణామంలో మన జిఎన్ రెడ్డి గారి పుస్తకం ఏంటి, ఎప్పుడు ప్రింట్ అయ్యింది, ఎప్పుడు వ్యవహారం వచ్చింది, అవన్నీ చాలా జాగ్రత్తగా మీరు అవన్నీ చూసుకోండి. కారణాలు ఏమిటి, కారణాలు చాలా రకరకమైన కారణాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఆదిలాబాద్ వెళ్ళిపోయాను అనుకో, ఒక ఆయన కాకినాడ వచ్చాడు అనుకో, 4 రోజులు ఉంటే మొత్తం భాష అంతా మారిపోతుంది. అంత భాష మారిపోతుంది, మీ అందరికీ తెలిసిన ఉంది. దాని వ్యవహారం ఏంటి, తర్వాతను మారడానికి కారణాలు ఏంటి, ఎలా మారుతుంది, అర్థం మీద మారుతుందా, నానా అర్థాలు ఎలాగొస్తుంది, నిఘంటు అర్థాలు ఎలాగొస్తుంది, పలుకుబడులు ఎలా వస్తుంది, అర్థంలో ఒక 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 రకం. ఇప్పుడు బ్యాంక్ ఉందన్న, బాగా చెప్పి బ్యాంక్ ఉంది. బ్యాంక్ అంటే మన అందరికీ తెలిసింది సాధారణంగా మన బ్యాంక్. బ్యాంక్ అంటే అర్థం పెట్టి నిల్వ చేసే చోటు అని. బుక్ బ్యాంక్, బుక్ బ్యాంక్, అదే అలాగా ఆ బ్యాంక్. అవన్నీ చాలా జాగ్రత్తగా వచ్చి నానార్థాలు ఒకవేళ వ్యాకరణ అర్థాలు. ఆయన భార్య కొత్త కుర్చీలు కొన్నదని అనుకోండి, మనకేమి ఇబ్బంది లేదు. ఆయన కొత్త భార్య కుర్చీలు కొన్నది అనుకోండి, నీకు మనకి అందరికీ ఇబ్బంది. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఏమిటి మార్పులు ఎలాగ వస్తుంది, ఆయన భార్య కొత్త కుర్చీలు కొన్నది, చాలా బాగుంది. అదే మార్చి ఆయన కొత్త భార్య అనుకోండి, రెండో క్యాండిడేట్ వస్తుంది. కాబట్టి మాట్లాడినప్పుడు జాగ్రత్తగా చూసినప్పుడు, రాసినప్పుడు ఇవన్నీ చిన్న దాంతో అటు ఇటు మారుస్తుంటాడు. అటు ఇటు మార్చింది ఇది సారూప్య పదం అవుతుందా, బహుళార్థ పదం అవుతుందా, వ్యాకరణ పదం అవుతుందా, అది ఏమిటండి? నాకు తెలిసినంత వరకు, నాకున్నటువంటి జ్ఞానం ప్రకారం మీరు ప్రతి పేజీ 4 ఇచ్చి ఒకటి ఆన్సర్ కి మీరు రాసుకున్నారు అంటే మాస్టర్ మీరు దొరికిపోవడం కాదు, మాస్టర్ మీరు దొరికిపోతారు. ఎవరు, కోచింగ్లు ఇచ్చిన మాస్టర్. మీరు బాగా చదవాలి, ఏమీ లేదు. తర్వాతను ఈ అర్థ పరిణామం మన జిఎన్ రెడ్డి గారు రాశారు కదా, అసలు అర్థ పరిణామంలో ప్రపంచంలో ఎవడు గొప్పవాడు, ఎవడు మొట్టమొదటివాడు, వాడి పుస్తకం ఏంటి, వాడి వ్యవహారం ఏంటి, వాడెవడు, అది సంగతి, అది రాయాలి. అది ఎవడాడు, బరియలు, సెమెంటిక్, అందులోకి వెళ్ళిపోవాలి. మీరు లోపలికి వెళ్ళిపోతే చాలా, ఎంత లోపటగా మీరు వెళ్తే మనకంత ఆనందం ఉంటుంది. ఆ విషయం మీరు ఏదైనా సరే, వ్యాకరణమైనా సరే రాదు అని అనకండి. రానిది ఒకటి చదవండి, 2 దఫాలు చదవండి, మూడోసారి పుస్తకము ఇలా ఉండేది ఇలా పెట్టండి, అప్పుడు మీరు చదవండి. ఏమిటి వస్తుంది, అన్ని వస్తాయి. మీకు మనకి రానిది అనేది ఇప్పుడు అలాగ అనకండి. ఎవరు చదివితే వాడికి వస్తాయి, ఎవరు చదవకపోతే వాడికి రాదు. తర్వాతను ఒక ఆయనకి వచ్చింది అనుకోండి, వాడు 3 దఫాలు చదివాడు, నేను 3 దఫాలు చదివాను, నాకు రాలేదు. అప్పుడు నువ్వేం చేస్తావంటే మరికొక 3 దఫాలు చదువుతావు. చదువు రాకపోవడం అంటూ ఏమీ ఉండదు. ఎవరు ఏమి చెప్పినా అది నమ్మకండి, అది తప్పు, అది తప్పు. ఎవడు చదివితే వాడే చేస్తాడు. మంచి ఎగ్జాంపుల్ ప్రపంచ న్యాయ శాస్త్రాన్ని చదువుకొని భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని రాశారు డాక్టర్ అంబేద్కర్. అది చదువు, ఎవరు చదివితే ఆడిదే చదువు. కాబట్టి మీరు కూడా నీట్ గా అన్ని ఎగ్జాంపుల్స్, ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, నా 2 పుస్తకాలు ప్రధానంగా మీరు తీసుకొని అన్ని జాగ్రత్తగా రాయండి. ఆ తర్వాత మీరు మనం ఉన్నటువంటి జిఎన్ రెడ్డి గారిది కానీ, మన బదిరాజ కృష్ణమూర్తి కానీ, చేకూరు రామారావు కానీ, మీరు ఆ పుస్తకాలు చూసి చదవండి. ఆటోమేటిక్ ఈ కోచింగ్లు ఎందులోకి వస్తుంది. ఆటోమేటిక్ ఎక్స్ట్రా ఏదైనా వచ్చింది అనుకోండి, అక్కడ రాసుకోండి. అది రాసుకోండి. తర్వాత మరొక విషయం, మీరు రాసేటప్పుడు పేజీకి ఒక సైడే రాయండి, రెండో పక్క రాయకండి. ఒక పేపర్లు ఒక పక్కే రాయండి. తర్వాత మీకు ఎక్కడైనా ఇది తీసి ఈ పేజీ మరొక దగ్గరికి వెళ్ళాలని అనిపిస్తుంది, ఆ చాప్టర్ దగ్గరికి వెళ్ళాలి, వాక్యం దగ్గర, అర్థం దగ్గర, ధ్వని దగ్గర, పదం దగ్గర, పదాంశం దగ్గర, ఈ మ్యాటర్ అక్కడికి వెళ్ళాలంటే 1 సైడే రాయాలి. పరిశోధనలో
పరిశోధనలో మన మాస్టర్ పిహెచ్డి చేరిన వెంటనే మొట్టమొదటి చెప్పింది ఇదే పరిస్థితి. అవన్నీ మీ అందరికి తెలుసు, పెద్దవాళ్ళు కాబట్టి నేను చెప్పక్కర్లేదు, వన్ సైడే రాయండి. తరువాత ఇవేమిటి, ఇక్కడ ఈ అర్థ పరిణామంతో మా మా- ఆ మా క్వశ్చన్ పేపర్ ఇచ్చినోడు మనతో ఆడుకుంటాడు మాస్టర్. ఏంటంటే ఈ పదం ఇచ్చేసి అది దేనికి చెందుతుంది, అర్ధ పరిణామంలో మార్పులకు అంటాడు. అర్ధ వ్యాకోచమా, అర్ధ సంకోచమా, అర్ధ గౌరవమా, అర్ధ సౌమ్యత, అర్ధోక్త, శబ్దోక్త, మీరు ఏం చేస్తారంటే, నేను ఒక్కొక్క దానికి దగ్గర దగ్గర 15-16 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇప్పుడు అర్ధ వ్యాకోచం అనుకోండి, చెంబు, నూనె, నారదుడు, ఇది మీకు ఎగ్జాంపుల్. అర్ధ వ్యాకోచం అంటే అర్థం ఎక్కువ అవడం అంతే. అంటే అంటే చెంబు ఏంటి, మనం ప్లాస్టిక్ చెంబు, ఇతర చెంబు, కంచు చెంబు, వెండి చెంబు, స్టీల్ చెంబు, ప్లాస్టిక్ చెంబు, అంతే అయిపోయింది. ఇది అలాగనే అర్ధ సంకోచం అంటే తక్కువ అవడం. తక్కువ అవడం ఏంటి, ఇప్పుడు పూర్వము కోక అనుకోండి, ఆడవాళ్ళు మగవాళ్ళు కట్టిందని కోక అనేది, ఇప్పుడు ఇద్దరు కట్టిందని. అలాగే ఇప్పుడు ఆరాధ్యుడు, పూజనీయుడు, అది చాలా చాలా ఇప్పుడు మనము తద్దినం, మంచి 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 పదం. తద్దినం అంటే ఆ దినం, ఆ రోజు. ఇప్పుడు తద్దినం అంటే మీ అందరికీ తెలుసు. అలా జాగ్రత్తగా ఆరాధ్యుడు, పూజనీయుడు, ఇవన్నీ తక్కువ అర్థాలు వస్తుందని జాగ్రత్త. ఇవన్నీ అంటే ఇప్పుడు మనం ఇందాక మేము చెప్పినటువంటి తెలుగు భాషా శాస్త్రవేత్తలు ఉన్నారు కదా, వాళ్ళ పుస్తకాలు, నా పుస్తకాలు అన్ని ముందు ముందు నా పుస్తకం చదివి ఏ పేజీకి ఏ పేజీ రాసుకోండి. వాళ్ళ పుస్తకాలు చదివి అదేదైనా వస్తే ఇంకా ఎక్స్ట్రా రాయండి. అప్పుడు మీకు ఆ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఇచ్చినా సరే, ఆ మాస్టర్ క్వశ్చన్ పేపర్ కన్నా నేను బాగా చదువుకున్నాను, అప్పుడు నువ్వు అనుకున్నావు అనుకో, సివిల్ సర్వీస్ నీ దగ్గరే ఉంటది, గ్రూప్ 1 నీ దగ్గరే ఉంటది, అన్ని ఎగ్జామ్స్ నీ దగ్గరే ఉంటది, నువ్వు పరిపక్వం చెందిపోతావు. ఇక మొత్తం నువ్వు అన్ని ఒక పోస్ట్ కాదు, సివిల్ సర్వీస్ నీదే, గ్రూప్ 1 నీదే, గ్రూప్ 2 నీదే, జేఆర్ఎఫ్ నీదే, మొత్తం అన్ని చోట్ల నీకే వచ్చేస్తాయి. కారణం ఇది మెదడు. అంతేగాని చిన్న పుస్తకం చూసి ఇలా పేజీలు పేజీలు తిరగడం వలన నువ్వు పాస్ అవ్వచ్చు, మార్కులు రావచ్చు, కానీ కాంపిటేటివ్ అనేది ఆ స్పిరిట్ లో వెళ్ళాలంటే ఇదే మార్గం. సక్సెస్ఫుల్ అవ్వు. నీకు చెప్పే మాస్టర్ కూడా ఇలాగ చెప్తేనే సక్సెస్ అవుతాడు. లేకపోతే అదేంటండి ఇదేంటండి నువ్వు అడిగావనుకో, మాస్టర్ చెమటలేకపోతుంది, చాలా కష్టమైపోద్ది. మాస్టర్ కూడా ఇలాగే ప్రిపేర్ అవుతాడు. మాస్టర్ కూడా ఇలాగ ప్రిపేర్ అయ్యే మీ క్లాసులోకి వస్తాడు. ఆయన పుస్తకాలు, ఆ పుస్తకాలు కూడా మీ పుస్తకాలు కూడా మాస్టర్ దగ్గర ఉంటాయి. మరొక విషయం గుర్తించుకోండి, మీరు ఏ ఏ పుస్తకాలు చదువుతున్నారో మాస్టర్ కూడా అదే పుస్తకాలు కోచింగ్ సెంటర్ లో చదువుతారు. ఆయన చదివినప్పుడు ఆయన చదివే విధానం వేరు, ఆయన చూపు వేరు, ఆయన దృక్పథం వేరు, మన దృక్పథం వేరు. కాబట్టి కోచింగ్ సెంటర్ కంపల్సరీగా వెళ్ళి నేర్చుకోండి. అలాగే అర్ధ గ్రామ్యత, వగైరా 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 మీ అందరికీ తెలుసు. స్వహ అంటే చాలా గౌరవమైనటువంటి పదం. ఇప్పుడు స్వహ అంటే ఆ, మనం అక్కడ లేకపోతే మన పుస్తకాలు తీసుకోవడం, ఇది స్వహ. స్వహ చేసేసాడు, అలాగే జాగ్రత్తగా చూసుకోండి. అలాగే శనిగ్రహం అంటే ప్రతి అల్లుడు వగైరాలకి మనం చటైర్ మన వాళ్ళంతా చేస్తారు. అలాగే రజకుడు, నాయి బ్రాహ్మణుడు, విశ్వబ్రాహ్మణుడు, అలాగే కులాల మీద మీ అందరికీ తెలుసు, గౌరవం కోసం బ్రాహ్మణులకి విశ్వబ్రాహ్మణుడు, నాయి బ్రాహ్మణులు అంటే సమాజంలో గౌరవప్రదమైనటువంటి బ్రాహ్మణులు ఈ పదాన్ని మరికొకరు యాడ్ చేసుకొని అలాగే వెళ్ళగలరు. ఇవన్నీ నాకు తెలిసినంత వరకు మీరు మా పుస్తకాలని ఎగ్జాంపుల్ తో సహా మీ చేతికి ఉండాలి. మీరు ఉంటే అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. ఇప్పుడు ధ్వని పరిణామం ఆల్రెడీ ఈజీ అయింది, మీకు ఏం కంగారు లేదు, ఏమీ కంగారు లేదు. అంటే పదం మార్పు అంటే పళ్ళు లేవు అనుకోండి, మన పళ్ళు పోయేవనుకోండి, ఎలా మాట్లాడతాడు అంతే. లేకపోతే నేను ఇప్పుడు ఇందాక చెప్పాను, నేను ఇప్పుడు నిజామాబాద్ వెళ్ళిపోయి ఉన్నాను అనుకోండి, ఒక 3 మాసాలు, ఆయన శ్రీకాకుళం వచ్చి ఉన్నాడు అనుకోండి, నిజం పోతే ఆయన మా భాషలు తెలివి మారిపోతాయి అంతే. అది ధ్వని పదాలు మారిపోతాయి. అదే అంతరంగ కారణాలేంటి, బాహ్య కారణాలేంటి, కొన్ని స్పీడ్ గా మాట్లాడినప్పుడు కొన్ని తప్పులు రావచ్చు. అలాగే కాలము, సంఘము, ఉన్నటువంటి వ్యవహారాలు, ఇవన్నీ చాలా జాగ్రత్తగా మీరు అందులో మార్పు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో కూడా క్వశ్చన్లు ఇచ్చేస్తానండి. ఎలాగ ఇచ్చేస్తానంటే, ఇది 23 పాయింట్లు. వాడు ఈ పదం ఇచ్చేసి ఇది అనుచిత, మీకు తెలుసు, ఇది ఎందులోకి చేరుతుంది. ఇది మరొక విషయం,
ధ్వని ఎక్కడ లోపం వస్తుంది. ఇప్పుడు పదాలు ఇస్తున్నాడు, ఆ లోపం ఎక్కడ వస్తుందని అడుగుతున్నాడు. దాన్ని వర్ణ లోపము, వర్ణ భేదము, వర్ణ భేదము, వర్ణ సమ్మేళనము, వర్ణ విచ్చయము, వర్ణాగము, వర్ణ లోపము. ఇది ఇస్తున్నాడు. లోపమా, వర్ణ లోపమా, వర్ణాగమా, వర్ణ సామ్యమా, అచ్చు లోపమా, అది అల్లు లోపమా అని కూడా ఇస్తున్నాడు. ఇది చదివారు అనుకోండి, ఇచ్చిన మాస్టర్ కన్నా మనం సక్సెస్ఫుల్ గా ఉంటాం. ఈ క్వశ్చన్ చదవండి, హెడ్డింగ్ చదవండి, అన్ని చదవండి. దుఃఖలాపమా, ఏమిటి వ్యాపారం, దాని వ్యవహారం ఏంటి, మీరు అన్ని చదవాలని నేను నేను కోరుకుంటున్నాను. బాగా చదవండి. తరువాత మీ అందరికీ వచ్చినటువంటిది, ఏమీ లేనటువంటిది, చాలా చక్కనైనటువంటిది మీ సిలబస్ లో ఉన్నటువంటి ఆ ఆ మరొకటిది మీ అందరికీ తెలిసినటువంటిది. మనకి ప్రామాణిక భాష మీ అందరికీ ఆ వ్యావహారిక భాష అన్ని మీకు తెలుసు కాబట్టి మీ అందరికీ చాలా జాగ్రత్తగా చూసుకోండి. తెలుగులో భాషా పరిణామంలో మనకి శాసన భాషా పరిణామం, కావ్య భాషా పరిణామం, ఈ పరిణామాలు చూస్తూ ఆఖరికి వస్తుంది. తర్వాత మరొకటి ఇంపార్టెంట్ విషయము, కన్ఫ్యూజ్ అయిన విషయము, ప్రామాణిక భాష ఇచ్చాడు. నేను ఐదు నిమిషాల్లో క్లోజ్ చేసేస్తాను, మీకేం కంగారు లేదు. ఈ ప్రామాణిక భాష ఇచ్చాడు. ఈ ప్రామాణిక భాష మరొక విషయం మీకు ఇందాకే చెప్పాను, భాష మారుతుంది, ఎప్పటికప్పుడు మారుతుంది. పూర్వము మన మన భాషా శాస్త్రం మన వరకు ఆ గుంటూరు కృష్ణాది ప్రామాణిక భాష కాదు, మారుతుంది. కాలము మారుతుంది, సమాజము మారుతుంది. నువ్వు చెప్పింది ఏ ప్రామాణిక భాష కాదు, అది కాదు. మరొక విషయం, ఎవడు ఎక్కువగా ఆ భాష మాట్లాడతారో అదే ప్రామాణికం. అయిపోయింది, క్లోజ్. అది అది మైండ్ లో జాగ్రత్తగా ఉంచుకోండి. పూర్వం రాసిందంతా ఇలాగ మీరు ఏం చేశారంటే ఇలాగ రాశారు అని అన్నాడు, ఇలాగ చెప్పారు అని చెప్పి ఈ వాక్యం ఉపయోగించుకోండి. ఏ వాక్యం, ఏ భాష అయితే ఎక్కువ మాట్లాడతారో అదే ప్రామాణిక భాష అని చెప్పండి. అలాగే మాండలికాలు, మాండలికం అంటే ఏంటి, మాండలికాలు ఏంటి, మాండలికం అనేసరికి మీరు తప్పనిసరిగా ఆ మన బదిరాజ కృష్ణమూర్తి గారే మన అందరికీ ఇప్పుడు కూడా అందరికీ ఆదర్శం. మీరు ఆ మ్యాచ్ జాగ్రత్తగా వచ్చి ఆయన ఏమేం చెప్పాడు, ఎన్ని వర్గాలుగా విభజించారు, మీ అందరికీ మార్కుల కోసం జాగ్రత్తగా మీరు అటు ఇటు వెళ్ళిపోకండి. ఆ 4 పూర్వ మండలము, మధ్య మండలము, దక్షిణ మండలము, ఉత్తర మండలం అనే 4 మండలం జాగ్రత్తగా ఉంచి ఆయన పదం ఇస్తున్నాడు. ఇది ఏ మండలం గురించి, ఇది ఏ మండలంలో మాట్లాడతారని అంటారు. కొంచెం జాగ్రత్తగా మన పదాలు వేస్తాడు. లేకపోతే కొంచెం మాస్టర్ కాబట్టి, ఇచ్చిన మాస్టర్ ప్రొఫెసర్ కాబట్టి, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ మాస్టర్లు పెద్దవాళ్ళు వేస్తారు కాబట్టి వాళ్ళు కూడా పిహెచ్డీలు, పరిశోధన గ్రంథాలు కూడా చూస్తారు కాబట్టి రకరకాల మాండలిక పుస్తకాలు కూడా వచ్చాయి. ఆ జిల్లా మాండలికాలు, ఈ జిల్లా మాండలికాలు, ఈ జిల్లా మాండలికాలు. ఇప్పుడు మన పుస్తకం తెలిసి ఆయన ఆ పుస్తకాల్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. ఏది ఉన్నా ఏం కూర్చోలేదు, అన్ని మాస్టర్ మీకు వచ్చినవే పడుతుంది. మాండలిక భేదాలు, ఆ భేదాలు ఏంటి, దాని వ్యవహారాలు ఏంటి, అవన్నీ చేసి ఎవరెవరు మాట్లాడతాడు, ఏ మాట్లాడతాడు, రైతులకు మాట్లాడతాడు, బాగా డబ్బులు ఎలాగ పడతారు, స్టూడెంట్లు ఎలాగ మాట్లాడతారు, మ్యాథ్స్ ఉన్నప్పుడు ఎలాగ మాట్లాడతాడు, ఆ వినటువంటి మాండలికాలటువంటి బ్రహ్మాండమైన మన చారిత్రక మాండలికం ఏంటి, సామాజిక మాండలికం ఏంటి, ప్రాంతీయ మాండలికం ఏంటి, విన్నటువంటి ఆ ఆదాయాన్ని బట్టి ఏంటి, చదువుకుంటే ఏంటి, చదువు లేకపోతే ఏంటి, ఎలాగవుతుంది అని ఆ మాండలికాలు ఏంటి, అన్ని వ్యవహారాలు కలిసి ఆ లేటెస్ట్ గా ఆ మాండలికంలో ఉన్నటువంటి ఇప్పుడు ఇది ఇచ్చాడు కాబట్టి వాడు ఫలానా పుస్తకం ఇచ్చి ఇది ఏ మాటలకు సంబంధించి కూడా అడగొచ్చు. వాడు ఇష్టం, సిలబస్ ఇచ్చాడు కాబట్టి వాడు ఏ రకంగా అటు ఇటు వెళ్ళగలిగినా ఆయన అల్లకి ఇచ్చినోడు ఇష్టం కాబట్టి కొంచెం ఇది సంబంధించినటువంటి మాండలిక గ్రంథాలు, నవల కానీ, కథ కానీ, నాటకాలు కానీ, మీ ఆ ప్రాంతమైనటువంటి ఆ పుస్తకాలు జాగ్రత్తగా గుర్తుంచుకొని, మనకు చాలా పుస్తకాలు ఉన్నాయి. ఆంధ్ర పుస్తకాలు కానీ, తెలంగాణ పుస్తకాలు కానీ, నువ్వు ఏ పుస్తకం రాసినా, ఏ నవలలు వచ్చాయి, కథలు వచ్చాయి, నాటకాలు వచ్చాయి, అవన్నీ జాగ్రత్తగా చూసుకొని ఆ ప్రయోగాలు వచ్చాయి, ఆ నాటకాలు కానీ, కథలు కానీ జాగ్రత్తగా మీరు చదవాలి. టోటల్ మీద మీకు ఇప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే, మీ అందరూ విజయం సాధించాలంటే నాకు తెలిసినంత వరకు నాకున్నటువంటి 40 సంవత్సరాల జ్ఞానం ప్రకారం ఒకటే మార్గం. ఏమిటది? ఒక పేజీ తీసుకోవడం, ఆ పేజీలో నువ్వు క్వశ్చన్స్ రాసుకోవడం, ఇది నువ్వు రాసుకోవడం వల్ల దీనికే కాదు అన్ని పరీక్షలకి పనికొస్తుంది, అన్ని ఎగ్జామ్స్ కి పనికొస్తుంది. అంటే నువ్వు ఇది పోయిందంటే అది పోయిందంటే ఇది, మొత్తం అన్ని నువ్వు ఉద్యోగము నీకు గ్యారంటీ, తిరుగులేదు.
జేఆర్ఎఫ్ నీకు గ్యారంటీ. నా పుస్తకాలు ఇవన్నీ చూసి మీ వలన జేఆర్ఎఫ్ వచ్చిందని చాలా మంది విద్యార్థులు, ఆయా విశ్వవిద్యాలయ విద్యార్థులు అంటే నాకు చాలా ఆనందంగా కలుగుతుంది. కారణం ఏంటంటే నేను మీకోసమే రాశాను, కాంపిటేటివ్ కోసమే రాశాను, పోటీ కోసమే రాశాను, అధ్యాపకుల కోసమే రాశాను, ప్రొఫెసర్ల కోసమే రాశాను, టీచర్స్ కోసమే రాశాను, భాష అభిమానుల గురించే రాశాను, సాహిత్య అభిమానుల గురించే రాశాను. కాబట్టి అక్కడ చేరింది అనుకోండి, అంతకంటే మాకు కావాల్సింది ఏంటంటే, మీరు చేయవలసింది ఏంటంటే చదవండి, బాగా చదవండి, ఏ పేజీకి అవే రాసుకోండి. నీకు నేనున్నాను, లేదంటే మీ కోచింగ్ సెంటర్స్ మాస్టర్లు ఉన్నారు, అందరికీ అడగండి, కన్ఫ్యూజ్ చేయకండి. కానీ ఒక విషయం, రోజుకి 14 గంటలు చదవండి, చక్కగా చదవండి, నీట్గా చదవండి, పాజిటివ్గా ఉండండి, కన్ఫ్యూజ్ చక్కగా చదవండి. ఉద్యోగం మీదే, విజయం మీదే. అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ శ్రీనివాస్ ఆచార్య గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు, కృతజ్ఞత. సార్ ధన్యవాదాలు సార్. ఇంతసేపు జూమ్ మీటింగ్లో విద్యార్థులకు భాషాశాస్త్రానికి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఎలా ప్రిపేర్ కావాలి, ఏ అంశాలు ఉంటాయి అనేటువంటి వాటి మీద సంపూర్ణమైనటువంటి సమాచారం ఇచ్చి మోటివేషన్ చేసేటువంటి మోటివేషన్ చేసినటువంటి ఆచార్య వెలమల సింహన్న గారికి టిఎల్జి స్టడీ సర్కిల్ తరపున, అదేవిధంగా నా తరపున ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాము. మరి ఇంతసేపు క్లాస్ విన్నారు కాబట్టి భాషాశాస్త్రము కొత్తగా విన్న వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ చదివినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంతసేపు ఉన్నా కానీ ఆధునిక భాషాశాస్త్రము, తెలుగు భాషా చరిత్ర పుస్తకాలను వెలమల సింహన్న గారు రాశారన్న విషయం అందరికి తెలిసే కానీ ఆ వెలమల సింహన్న ఎలా ఉంటాడు, ఆయన క్లాస్ ఏ విధంగా ఉంటుందనేటువంటిది ఎవరికి తెలియనటువంటి విషయం. అందుకనే అసలు ఆధునిక భాషాశాస్త్రం అనేటువంటిది అర్థ విపరిణామము, ధ్వని విపరిణామము, భాషా కుటుంబాలు, అదేవిధంగా మాండలికాలకు సంబంధించి అనేకమైనటువంటి ఉదాహరణలతోటి 2 గొప్ప పుస్తకాలను రాయడం జరిగింది. పోటీ పరీక్షలు అని అంటే, భాషాశాస్త్రం అని అంటే మనకు గుర్తుకొచ్చేటువంటి పేరు వెలమల సింహన్నే. జానపద సాహిత్యం అని అంటే బిడదరాజ రామరాజు అని అంటాము. బాల వ్యాకరణం అని అంటే పరవస్తు చిన్నేసూరి అని అంటాము. భాషాశాస్త్రం అని అంటే మొదటగా గుర్తుకు రావాల్సింది ఆచార్య బద్రిరాజు కృష్ణమూర్తి. తర్వాత పోటీ పరీక్షలకు సంబంధించి భాషాశాస్త్రానికి సంబంధించి సమగ్రమైనటువంటి పుస్తకాలను రాసింది ఎవరు అని అంటే ఆచార్య వెలమల సింహన్ననే. ఎంత గొప్ప ఆచార్యులు అనంటే 550కి పైగా జాతీయ అంతర్జాతీయ సెమినార్లలో పత్రా సమర్పణ చేశాడు. దాదాపుగా ఈయనకు అతనికి ఇప్పుడు 70 సంవత్సరాలు అయినా కానీ ఎంతో ఉత్సాహంతో మీకు క్లాస్ చెప్పడానికి మరి జూమ్ మీటింగ్కి వచ్చి అంత ఉత్సాహభరితంగా 14 గంటలు కష్టపడమని మీకు దిశానిర్దేశం చేసినటువంటి ఆచార్య వెలమల సింహన్న గారికి మా విద్యార్థుల తరపున, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ టిఎస్వి ఛానల్ తరపున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సార్ ఉన్నారా సార్ లైన్లో? ఒకసారి వీడియో ఆన్ చేసుకోండి సార్. వీడియో ఆన్ చేసుకోండి, ఒక్క నిమిషం. రైట్. మా విద్యార్థులు ఒక 15 నిమిషాలు టైం ఇవ్వండి. ఎవరికైనా డౌట్ ఏమంటే సార్ మీ సౌండ్ వినబడకంటుందండి. వినబడుతుంది. చెప్పండి సార్. ఇప్పుడు మా విద్యార్థులు ఎవరికైనా డౌట్ ఉంటే వాళ్ళు అడుగుతారు 1 నిమిషం పాటు. ఓకే, డౌట్ నాకు ఇలా పెడుతుంటే వినబడకంటుంది, చెప్తాను, చెప్పండి. ఓకే, రైట్. ఎవరికైనా డౌట్ ఎవరైనా ఉంటే నాకు హ్యాండ్ రేజ్ చేయండి, వాళ్ళకి నీకు మైక్ ఇస్తాను, మాట్లాడొచ్చు. హ్యాండ్ రేజ్ చేయడం ఇట్లా కాదు, హ్యాండ్ రేజ్ అక్కడ సింబల్ ఉంటుంది కదా, ఆ సింబల్, ఈ సింబల్ అది చేయండి. ఎవరైనా మీరు మాట్లాడాలనుకుంటే వీడియో ఆన్ చేసుకొని మాట్లాడాలి. సార్ నాకు సౌండ్ వినబడకంటుంది సార్. వినబడుతుంది. మీ వాయిస్ నాకు వినబడుతుంది. ఎవరు మాట్లాడరా?
ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సార్ మళ్ళీ అందుబాటులో మీకు మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, 9 to 10 అని అన్నారు. ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే అడగండి, అడిగితే క్లియర్ అవుతుంది కదా. సారు డౌట్ ఏమన్నా తీర్చేది ఉంటే సార్ తీస్తారు, లేకపోతే నేను తీరుస్తాను. ఎవరు లేరా? సతీష్, జ్యోతి చందన, రైట్, తేజస్విని, రైట్, చిరంజీవి, ఓకే, రైట్. ఒక్క నిమిషం. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడు. సార్ నమస్కారం సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నా వినపడుతుందమ్మా. పేరు చిరంజీవి గౌడ్. చెప్పండి మీరు. బాబు సార్ మీరు చెప్పండి. ఇప్పుడు సార్ ఇక్కడ మనకు బాల వ్యాకరణం ఉంది కదా సార్. బాల వ్యాకరణము ప్రామాణికంగా తీసుకుంటున్నాం కదా. అంటే ఓకే. అంతకన్నా ముందు మనకు ఆంధ్ర శబ్ద చింతామణి అనే ఓకే. గ్రంథం ఉంది. అదే ఓకే. విధంగా మనకు ఆంధ్ర భాషా భూషణం అనే గ్రంథం ఉంది. మనము ఓకే. అవి ప్రామాణికంగా ఎందుకు తీసుకోలేకపోతున్నాం సార్? ఇప్పుడు ఈ రోజు మనము ఓన్లీ మనకి ఇక్కడ పర్వత చిన్నేశ్వర్ గారు రాసినటువంటి బాల వ్యాకరణమే ఎందుకు ప్రామాణికంగా తీసుకుంటున్నాం? ఓకే, బాగా చెప్పారు. ఓకే. ఓకే, వినపడుతుందమ్మా. వినబడుతుంది, వినబడుతుంది, మాట్లాడండి. ఆయన ఓకే. బట్టి సార్. మంచి క్వశ్చన్ వేశారు. సార్ బాల వ్యాకరణం కూడా, మీరు చెప్పిన బాల వ్యాకరణం కూడా 1000 సంవత్సరాల తెలుగు సాహిత్యానికి పనికి రాదు. ప్రాచీన సంప్రదాయ 800 సంవత్సరాలకే పనికొస్తుంది. ఆ దృష్టితోనే అది రాశారు. తర్వాత మీరు అడిగిన క్వశ్చన్ ఏమిటంటే, ఆ మార్పులు చేసుకుంటూ వచ్చారు. అవన్నీ ప్రామాణికం కాదని ఎవరు అనలేదు, ప్రామాణికమైనవే. దానికి మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇందాక తెలుగులో పదజాలం అని చెప్పాను. ఆ పదజాలము తత్సమాలు, తద్భవాలు, దేశ్యాలు, గ్రామ్యాలు, చెన్నైసూరు ఎక్కడది? ఆంధ్రశబ్ద చెద్దామని. ప్రామాణికం కాదు అని ఎవరు అనలేదు. అంటే మార్పు చెందుతుంది. అది మార్పు అనే దానికి మీరు, అంతేగాని ప్రామాణికం కాదని ఎవరు అనలేదు. చెన్నైసూరిది కూడా అప్ టు డేట్ కాదు, ప్రౌఢ వ్యాకరణం కూడా అప్ టు డేట్ కాదు. 1000 సంవత్సరాలు కావాలంటే మార్పు చెందుతుంది. మార్పు అనేది అనివార్యం. అది ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే సార్. నెక్స్ట్, నెక్స్ట్ ఇంకా ఎవరైనా సింబల్ పెట్టండి. ఎవరు లేరా? రైట్. తేజస్వి అందులో కాదమ్మా, మెసేజ్లో కాదమ్మా. మెసేజ్లో పెడితే ఎట్లా దొరుకుతుంది? మీరు ఇట్లా ఈ గుర్తు పెట్టండి, లేకపోతే చెయ్యి గుర్తుంటుంది, హ్యాండ్. ఇప్పుడు చిరంజీవి ఎక్కడండి? పెట్టాడు కదా, ఎక్కడ దొరకాలి నువ్వు తేజస్వి? సౌండ్ రాకంటాం సార్. వస్తుంది, వస్తుంది సార్, వస్తుంది, డోంట్ వర్రీ. సౌండ్ లేదు. వస్తుంది, 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 మీకు వస్తుంది కదా. వస్తుంది, మీరు మాట్లాడొచ్చు. ఓకే. ఓకే. తేజస్విని వీడియో ఆన్ చేసి మాట్లాడుకోమ్మా. ధన్యవాదాలు సార్. అమ్మ చెప్పండి. శుభ సాయంత్రం సార్. అమ్మ నమస్కారం. నమస్కారం. ఇప్పటి వరకు జరిగిన వాటిలలో సార్ ఈ ప్రామాణిక భాష, శిష్ట వ్యవహారిక భాష అనేది కొంచెం అర్థం కావట్లేదు. అంటే ఎన్నిసార్లు ఓకే. 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 ఇలాంటి వాళ్ళ ద్వారా విందాం. నేను చెప్తాను. అమ్మా, ఈ ప్రామాణిక భాష మీద మీకు అర్థం కాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, వాద వివాదాలు, విమర్శ ఉంది. ప్రామాణిక భాష మీద విమర్శ ఉంది. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుకోండి, కృష్ణా జిల్లాల వాళ్ళదే కనుక్కోండి, అది ఇప్పుడు కాదు. మీకు ఒకటి ఇందాక ఒక పాయింట్ చెప్పాను, మీరు క్యాచ్ చేయండి. ఏ భాష అయితే అదే ఈ మనము మాట్లాడుతున్నటువంటి ఏదైతే ఎక్కువ మంది జనాలు అవుతుందో అదే ప్రామాణిక భాష.
అంతే. అంతే. కృష్ణా గుంటూరుదే ప్రామాణిక భాష అనడం అనేది విమర్శకు లోనైంది కాబట్టి అది తప్పు. అది విమర్శకులు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అక్కడ మీకు కన్ఫ్యూజ్ అయింది. మీరు పాతదంతా చదవండి. చివరిలో మీరు ఏం చేస్తారంటే ప్రజలు, సమాజము ఎక్కువగా మాట్లాడింది ప్రామాణిక భాషని చేయండి. అంతా రాయండి, చివరిలో అది రాయండి. కన్ఫ్యూజ్ ఉండదు. నా బాధ అర్థమైందా మీకు? అర్థమైంది సార్. ధన్యవాదాలు. ఓకే. తర్వాత ఇంకా ఎవరైనా? ఇంకా మనకు ఒక 10 మినిట్సే ఉన్నది. ఇంతలో పడదు. ఓకే. ఇంకా అవకాశం ఇస్తాను. ఓకే. ఈ సింబల్ పెట్టండి. ఇక్కడ రియాక్షన్స్ దగ్గర ఉంటాయి చూడండి. రియాక్షన్స్ దగ్గర ఉంటాయి. ఎవరు లేరా? క్లోజ్ చేయొచ్చా? రైట్. ఒక్క నిమిషం. ఒక 2 మినిట్స్ సార్. వీళ్ళు ఏదో మరి అలాగే 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 మాస్టర్. ఏం డౌట్లు లేవా? నేనే చెప్తాను మాస్టర్ డౌట్. ఒక నిమిషం. సతీష్ లేవా డౌట్? మాస్టర్ నేను ఒక నిమిషం మాట్లాడతాను. మాట్లాడండి. రైట్, మాట్లాడండి. డౌట్లు లేకపోవడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే చదవాలి. చదివితేనే డౌట్లు వస్తాయి. రైట్. అది వీళ్ళకి ఈ అదే సాహిత్యం అనుకోండి, అదే విమర్శ అనుకోండి, మనం లోపలికి వెళ్ళొచ్చు. ఇది ఏమిటంటే ఇది చదవకపోతే అసలు ఒక స్టెప్ కూడా ముందుకు వెళ్ళలేము. అవును. కాబట్టి మీరు క్వశ్చన్లు అడగకపోయినా, మీకు రాలేదు, మీకు సబ్జెక్టు తెలియదు అనేది నాకు అనుమానం ఏంట్లేదు. మీకు సబ్జెక్టు వచ్చు, ఇంకా బాగా రావాలి, ఇంకా బాగా చదవాలి. అది చదవాలి. అంతే. కాబట్టి భాషా చరిత్ర గాని సాహిత్య చరిత్ర గాని మీరు నాకు క్వశ్చన్లు సాహిత్యము, విమర్శము, కావ్యాల లాగా అడగకపోవడానికి కారణం ఏమిటంటే ఇది కొంచెము చదివితేనే హుషారుగా ఉంటది వ్యాకరణం గాని. కాబట్టి మీరు ఒకే ఒకటి, నా యొక్క కోరిక మీ అందరికీ, నా యొక్క మీ 70 మంది వేదికలో ఉన్నటువంటి అందరికీ నా కోరిక ఏంటంటే ప్రతి పేజీ, ప్రతి వాక్యము, ప్రతి లైన్ మీరు కాంపిటేటివ్ మోడల్ గా 4 ఇచ్చి ఒకదానికి ఆన్సర్ చేసిపోయండి. మీ అందరూ పాస్ అవుతారు. ఆ ఇచ్చిన మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు ఎంతమంది పాస్ అయిపోయారేంటి, నా క్వశ్చన్ పేపర్ ఎంత ఈజీగా ఇచ్చానని మాస్టర్ అనుకోవాలి. చాలా కష్టంగా ఇచ్చానని అని అనుకుంటాడు, కానీ ఈజీగా మనం సమాధానం చేస్తాం. కాబట్టి మీరు నాకు క్వశ్చన్లు అడగకపోయినా మీకు సబ్జెక్టు వచ్చు అనేది నా అభిప్రాయం. మీరు బాగా చదవాలనేది నా కోరిక. కార్తీక్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు. వీడియో ఆన్ చేసుకున్నా మాట్లాడము. కార్తీక్ అన్మ్యూట్ చేసుకోవయ్యా, మాట్లాడు. సార్ నమస్కారం సార్. సార్ ఇది శాసన భాషలో శాసన భాష పరిమాణం, శాసన భాష సార్ శాసన భాషలో పరిణామం, అందులో సందులు అయితే ఏమైతే ఉంది, సమాసాలు, శాసన భాషలో ఈ ప్రత్యయాలు, లింగ బోధన, పురుషవాచకాలు కొంచెం కనిపిస్తుంది సార్ శాసన భాషలో. దీని గురించి చెప్పండి సార్. ఓకే, బాగా చెప్పావు. మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే బోధరాజు రాధాకృష్ణ గారు బ్రహ్మాండమైనటువంటి శాసన పరిణామం మీద పిహెచ్డి చేశాడు. అలాగే మన నా పుస్తకంలో కూడా శాసన భాష ఉంది. ఇక్కడ మరికి ఒక విషయము మీరు అడిగింది నాకు అర్థమైంది. మన 1000 సంవత్సరాల మన 1000 సంవత్సరాల
వెయ్యి సంవత్సరాలకు సంబంధించినటువంటి తెలుగు సాహిత్యంలో చిన్న వివాదాస్పదం ఉంది. ఏమిటంటే నన్నయ్య ఉన్నాడు, 11వ శతాబ్దం ఉంది. ఆ నన్నయ్యకి ముందు శాసనాలు మాత్రమే ఉన్నాయి. కావ్యాలు ఉన్నామంటారు, లేవు. నన్నయ్య టైంలో కూడా శాసనాలు ఉన్నాయి, కావ్యాలు ఉన్నాయి, ఏవీ లేవు. ఒక శాసనాలే కనబడుతుంది, మహాభారతం నన్నయ్యదే కనబడుతుంది. ఇప్పుడు మీరు అందులో ఉన్నటువంటి ఆ ఆ- ఆ- ఇప్పుడు మీరు అడిగినటువంటి సర్వనామాలు కానీ, ఇప్పుడు మీరు చిన్న విషయం ఇప్పుడు మనకి చాలా మంచి క్వశ్చన్ వేశారు. ఇప్పుడు దానికి మనకి సమాధానం ఏంటంటే మీరు నాకు అనుమానము, నా పుస్తకం చూసారా లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యి మాట్లా అని వచ్చింది, నాకు అనుమానం వచ్చింది. మీరు ఒక చూసుకోండి. నా దానిలో అది అమ్మా, ఇదిగోండి తెలుగు భాష. ఇగో ఈ పుస్తకంలో 65వ పేజీలో ఒక్క మారు మీరు చూస్తే నాకు మీరు ఈ క్వశ్చన్ అడగడానికి అవకాశం లేకపోవచ్చు అని నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రాంగణనీయ భాషా స్వరూపం అని దగ్గర చూసుకో. వర్ణాలు ఏమిటి, బండీరా ఎలాగొచ్చింది, వాళ్ళ అనుస్వారం ఏంటి, తాళ వ్యాకరణం ఏంటి, ఇప్పుడు మీరు అడిగినటువంటి సందులు ఏంటి, సమాసాలు ఏంటి, చందువులు ఏంటి, విశేషణాలు ఏంటి, సర్వనామాలు ఏంటి, గ్రామనామాలు ఏంటి, అక్కడ ఎలాగుంది, నన్నయ్యలో ఎలాగుంది, అక్కడ మార్పు ఎలాగొచ్చింది, బండీరా ఏంటి, బండీరా మామూలుగా ఎలాగైంది, అప్పుడు ఎలాగుంది, మొత్తం అంతా కలిపి ఈ పుస్తకంలో 65వ పేజీలో 66వ పేజీలో జస్ట్ మీరు చూస్తారు కదా, ఇగో అంత ఎగ్జాంపుల్ తో సహా ఉంది. మీకు ఏ కన్ఫ్యూజు లేదు, చక్కగా నీట్ గా ఉంది. సాహిత్య చరిత్రలాగా మీరు చదువుకోవచ్చు. అందులో పదం ఎలాగ ఉంది, ఆ క్రియలు ఎలాగున్నవి, ఆ కాలంలో ఎలాగున్నాయి, ఇంకా కంపేరిటివ్ కావాలంటే లోపల కంపేర్ చదువుకోవచ్చు. నేను ఇంకా మనకి ప్రస్తుతం అన్ని శాసనాల మీద కావాలనుకుంటే బద్రీనాథ్ కృష్ణమూర్తి గారి పుస్తకం మీరు చదవచ్చు, ఏం ప్రాబ్లం. రైట్. నెక్స్ట్ చంద్రశేఖర్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్కారం. వీడియో ఆన్ చేసుకోండి. ఓకే, నమస్కారం సార్. సార్, ఇది మాండలిక భాషా భేదాలను ఎలా గుర్తించాలి? అసలు మాండలిక భాషా భేదాలను ఎలా గుర్తించాలి? ఏది ప్రామాణికమైన మాండలికంగా మనము గుర్తించవచ్చు? అదే ఇందాక మీకంటే మాండలికాలు ఏది, ఇప్పుడు మనం టౌన్ ఉంది అనుకోండి సార్, ఇప్పుడు టౌన్ ఉంది అనుకోండి, అలాగ పల్లెటూరు ఉంది అనుకోండి, మన డ్రెస్ వేరు, వాడి డ్రెస్ వేరు, మన మాట వేరు, ఆడు మాట వేరు. ఒక ప్రాంతానికి సంబంధించి మాండలికం. ఇప్పుడు మీ హైదరాబాద్ ఉంది, సికింద్రాబాద్ ఉంది, నిజామాబాద్ ఉంది, ఆదిలాబాద్ ఉంది, మహారాష్ట్ర దగ్గర ఉంది. ఆడి భాష వేరు, మన భాష వేరు. అంటే తక్కువ ఒక ప్రాంతానికి సంబంధించి మాట. ఇందాక ప్రామాణిక భాషది ఇందాక ఇందాక ఒక మేడం గారు అడిగారు, ఆ మేడం గారితే అదే ప్రామాణికం. అంతేగాని మరొక విషయం, ప్రామాణిక భాష కూడా ఎప్పటికప్పుడు మారుతుంది. ఫలాని భాష మాండలికమా అని అనడానికి వీలు లేదు. కారణం భాష మారుతుంది, అంతే. అది అంతే మాండలికం. మీరు బద్రీనాథ్ కృష్ణమూర్తి పుస్తకం చూడండి, ఆ పుస్తకం చదవండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? చాలా ఏమి అసలు మరొక విషయం, మీరు ఇప్పుడు అడుగుతున్నటువంటి ఈ దేనికి కూడా కన్ఫ్యూజ్ ఏమీ లేదు. చదవకపోవడం వల్ల మీకు కన్ఫ్యూజ్, అంతే. చక్కగా చదవండి, పుస్తకాలు బాగా చదవండి, మీకు కన్ఫ్యూజ్ ఉండదు. ఓకేనమ్మా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకేనా? నమస్కారం. సార్ ఒక నిమిషం నేను విద్యార్థులకు చెప్తాను. ఏం లేదండి, మీ దగ్గర తెలుగు భాషా చరిత్ర, ఆధునిక భాషా శాస్త్రం, ఈ 2 పుస్తకాలు ఉండాలి. మీకు ఈ పుస్తకాలు కావాలనంటే హైదరాబాద్లో అయితే దొరుకుతాయి, లేకపోతే సార్కు ఫోన్ చేస్తే ఆ పుస్తకాలను మీకు పంపిస్తాడు. నెంబర్ ఆల్రెడీ నేను పెట్టాను కాబట్టి, మీ దగ్గర ఎవరి దగ్గర అయితే లేవో కంపల్సరీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్సు, జూనియర్ కాలేజ్ లెక్చరర్సు,
యూజీసీ నెట్, యూజీసీకి సంబంధించినటువంటి జేఆర్ఎఫ్, టిఎస్ సెట్, ఏపీ సెట్, పీజీటీ, టీజీటీ, గురుకులాలకు సంబంధించి తెలుగు సాహిత్యానికి సంబంధించి ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అయినా కానీ భాషాశాస్త్రానికి సంబంధించినటువంటి సార్ పుస్తకాలు 2 ఉండాల్సిందే. కాబట్టి మీరు సార్కు ఫోన్ చేసినట్లయితే, మీ అడ్రస్ చెప్పినట్లయితే, నీకు సార్ కూడా డబ్బులు ఇంకా చాలా తక్కువ చేయమని చెప్తాను. ఎందుకంటే మన క్లాసు చెప్పడానికి వచ్చాడు. మా విద్యార్థుల కోసము ఎంతో 100-200 ఉంటుంది, అంతకంటే ఎక్కువ కూడా ఏమీ ఉండదు. ఎందుకనంటే ఒక బిర్యానీ, మనకు హైదరాబాద్లో ఒక బిర్యానీ కొనుక్కోవాలని అంటే 290 రూపాయలు. కానీ తెలుగు భాషాశాస్త్రం పుస్తకం ఎంతో అని అంటే 200 రూపాయలు. ఆధునిక భాషాశాస్త్రం పుస్తకం ఏదో ఒకటి మనము అంటే ఒక చినిగిన చొక్కా ఆయన తొడుక్కోగాని మంచి పుస్తకం కొనుక్కో అని మనకు ఒకటి ఉన్నది. కాబట్టి మంచి పుస్తకం అనేటువంటిది మనకు ఉపయోగపడేటువంటి పుస్తకము. ఇంకొక విషయం ఏంటంటే, పుస్తకం రాసినటువంటి ఆచార్యున్నే మీ ముందుకు తీసుకొచ్చి మాట్లాడించాను. ఈరోజు తెలుగు సాహిత్య విద్యార్థులు, ఇక్కడ పాఠం వింటున్నటువంటి 80 మంది విద్యార్థులు ఈరోజు చేసుకున్నటువంటి అదృష్టంగా మీరు భావించాలి. ఎన్నో రోజుల నుంచి వయసులో చాలా పెద్దవాడు, దాదాపు 70 సంవత్సరాలు, ఎంతో మంది ఆచార్యులను చూసినటువంటి వ్యక్తి, ఎంతో మంది తన కింద పిహెచ్డీలు చేసినారు, ఎంఫిల్ చేసినారు, ఎంతో మంది లెక్చరర్లు అయ్యారు, సివిల్ సర్వెంట్లు అయ్యారు. ఈనాడు సివిల్ సర్వీసెస్ సంబంధించి తెలుగు ఆప్షన్స్గా తీసుకొని సక్సెస్ అయినటువంటి కలెక్టర్లంతా సార్ పుస్తకాలు చదివినటువంటి వాళ్ళే, గుర్తుపెట్టుకోండి. తెలుగు ఆప్షనల్గా తీసుకున్నటువంటి కలెక్టర్లు అయినటువంటి వాళ్ళు గోపాలకృష్ణ అనేటువంటి ఆయన, జయప్రకాష్ నారాయణ, సార్ పుస్తకాలు చదివినటువంటి వాళ్ళే కలెక్టర్లు అయ్యారు. అంటే అన్ని వృత్తులకెల్లా ఉత్తమమైనటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి అనడానికి నిలువెత్తు ఉదాహరణ ఆచార్య వెలమల సింహన్న గారే. ఇంత గొప్ప ఆచార్యుడు 70 సంవత్సరాల వయసున్నా కానీ, ఇంత సమయమైనా కానీ మీ కొరకు సమయాన్ని వెచ్చించి, మీకు ఏం పర్వాలేదు, మీకు అంతా ఈజీ చేస్తాను, కన్ఫ్యూజ్ లేకుండా చేస్తాను, మిమ్మల్ని అనుకుంటా, మిమ్మల్ని మోటివేషన్ చేసుకుంటా, మిమ్మల్ని కార్యాన్ని ఏ విధంగా సాధించాలి, ఉద్యోగాన్ని ఏ విధంగా సులభతరం చేసుకోవాలనేటువంటి టెక్నిక్స్ నేర్పాడే. వాటన్నిటికీ సార్కు విద్యార్థుల తరపున, నా తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఇంతసేపు మనను భాషాశాస్త్రం మీద మంచి అవగాహన కల్పించినటువంటి ఆచార్య వెలమల సింహన్న గారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సార్, మా విద్యార్థుల తరపున, అందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. ఎవరైతే పుస్తకం కావాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటారో మీకు వాళ్ళు ఫోన్ చేస్తారు. సార్ టైం చెప్పాడు, ఆ టైం లోపలే చేయండి. ఈరోజు ఎవరు చేయకండి ఫోను, ఎందుకంటే సార్ ఆల్రెడీ అలసిపోయాడు, క్లాస్ చెప్పాడు. కాబట్టి రేపు రాత్రి 9 నుంచి 10 మధ్యలో మాత్రమే పుస్తకాలు కావాల్సినటువంటి వాళ్ళు ఫోన్ చేయండి. సార్ అందుబాటులో లేకపోతే నాకు చెప్పండి, నేను సార్ ద్వారా మీకు అందజేసేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. ఓకేనా? రైట్ సార్, థ్యాంక్ యూ సార్. క్లోజ్ చేసుకుంటా సార్. ఇంకేమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి. ఒక నిమిషం. అందరికీ నమస్కారం. మీరు బాగా చదవాలి, విజయం సాధించాలని కోరుకుంటారు. ఆశీస్సులు ఇవ్వండి. శ్రీనివాసాచార్య గారు ప్రత్యేకమైన కృతజ్ఞత. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్ సార్.